మణులు అన్నమాట. అయితే ఈ మనము ఎన్నో రకాల మణులు మన జీవితాల్లో మణులు లాంటి వ్యక్తుల్ని కూడా మనం చూస్తాము. అయితే మన మన ఒక క్రమబద్ధంలో వెళ్ళేందుకు మనం ఏం చేస్తున్నామంటే సత్యయుగం నుంచి మొదలు పెడతాం. సత్యయుగంలో మనందరికీ తెలుసు, ఎప్పుడైతే దేవతలకు దానవులకు మధ్య తరచు యుద్ధాలు అవ్వడము, దేవతలు చనిపోతుండడం, అప్పుడు వాళ్ళు మార్గం కోసము భగవంతుడిని ఆశ్రయిస్తారు. భగవంతుడిని ఆశ్రయిస్తే ఆయన ఏం చెప్తారంటే మీరు అమృతం సాధించండి అని చెప్తారు. అమృతం సాధించేందుకు ఏం చేస్తారు వాళ్ళందరూ కలిసి? హరే కృష్ణ. సముద్ర మంథనం చేస్తారు. సముద్ర మంథన పర్వతాన్ని తర్వాత వాసుకిని అడిగి వాళ్ళు సముద్ర మంథనాన్ని మొదలు పెడతారు. ఈ సముద్ర మంథనంలో 14 అపురూపమైన వస్తువులు బయటికి వస్తాయి అన్నమాట. ఐరావతము, ఉచ్చైషము, కల్పవృక్షము, అట్లా అన్ని. తర్వాత ముఖ్యంగా 2 మణులు వస్తాయన్నమాట. ఆ మణుల్లో ఒక మణి కౌస్తుభమణి, ఇంకొక మణి ఏంటంటే పద్మరాగమణి. ఆ పద్మరాగమణి గురించి మనకు అంతగా తెలియదు. కానీ స్వయంగా ఉద్ధవుడికి ఎప్పుడైతే భగవంతుడు ఆయన ఉద్ధవ గీత బోధిస్తుంటారో అప్పుడు చెప్తారనమాట. ఎట్లయితే మనం 10th చాప్టర్లో భగవంతుడు తన వైభవాలు చెప్పుకుంటూ నేను పర్వతాల్లో హిమాలయాన్ని, నీటి వాటిలో నేను సాగరాన్ని ఎట్లా చెప్తారో ఇక్కడ చెప్తారంట, రత్నాలలో నేను పద్మరాగమణిని అని చెప్తారన్నమాట. సో ఆ ప్రస్తావన అక్కడికి వస్తుంది. మనకు అంత ఇంకా దాని గురించి ఎక్కువ వివరాలు తెలియదు. కౌస్తుభమణి గురించి మనకు చాలా తెలుసు. ఆ కౌస్తుభమణి గురించి ఎవరైనా ఏమైనా చెప్తారా? దాని స్పెషాలిటీ ఏంటి? భగవంతుని హృదయం మీద ఉంటుంది మాతాజీ. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ. ఇంకా కులశేఖరుడు మణితో పోలుస్తారు మాతాజీ. కులశేఖరుడు కూడా ఆ మణి ద్వారా వచ్చారని చెప్పారు. అది థ్యాంక్ యూ, అది కూడా వస్తుంది. కానీ కౌస్తుభమణి గురించి మనం ఒకసారి చెప్పుకున్నాం. వైకుంఠ లోకాలకు వెళ్తే వాళ్ళందరూ ఎలా ఉంటారు? కౌస్తుభమణి విష్ణుమూర్తికే ఉంటారు. అందరూ విష్ణు రూపాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ భగవంతుడికి మధ్య డిఫరెన్స్ ఏంటి? కౌస్తుభమణి ఇంకొకటి కూడా ఉంది, వైజయంతిమాల కాదు, అక్కడ ఎక్కడైతే అమ్మవారు కూర్చుంటుందో అక్కడ గుబురుగా ఉండే వెంట్రుకలు కేవలం భగవంతుడికే ఉంటాయి అన్నమాట. అందుకని ఈ 2 ఆయన్ని మిగతా ఈ చతుర్భుజాల ఉండే వ్యక్తులకు భిన్నంగా స్పెషల్ గా చూపిస్తాయి అన్నమాట. సో ఈ రకంగా ఈ 2 మణుల ప్రస్తావన వచ్చింది. ఈ కౌస్తుభమణి భగవంతుడికి చాలా ప్రియమైంది. ఆయన అలంకారాలు, ఎన్ని అలంకారాలున్నా ఆయన హృదయానికి దగ్గరైంది ఏంటంటే కౌస్తుభమణి అన్నమాట. సో ఇప్పుడు ఈ రకరకాల మణులు నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? కృతయుగంలో కౌస్తుభమణి రావడము సముద్ర మంథనం ద్వారా, అది భగవంతుణ్ణి అలంకరించడం. ఎప్పుడైతే సముద్ర మంథనం అవుతుంటే వచ్చిన వస్తువులు కొందరు నాకు ఇది కావాలి అని తీసుకున్నారు. లక్ష్మీదేవి వచ్చినప్పుడు అందరూ నాకు కావాలన్నారు. కానీ ఆవిడ మటుకు కేవలం విష్ణువునే ఆమె వరించారనమాట. వరించి అందరూ చూస్తుండే, ఇటు రాక్షసులు, దానవులు, తర్వాత దేవతలు అందరూ కూడా ఆమె పట్ల ఆకర్షితులైతారు, ఆశపడతారు. కానీ ఆవిడ మటుకు కేవలం భగవంతుణ్ణి ఆశ్రయిస్తుంది అనమాట. ఇట్లా కృతయుగం సత్యయుగమా కృతయుగమా మాతాజీ? 2 ఒకటే. అందుకే చూడండి భాగవతంలో కృతయేధ్యాయతో విష్ణు అని వస్తుంది. సత్యయుగము కృతయుగం 2 ఒకటే. ఈ నెక్స్ట్ కృతయుగం తర్వాత ఏమొస్తుంది? ఏ యుగం వస్తుంది? ద్వాపరయుగం, త్రేతాయుగం. త్రేతాయుగంలో మనం ఎవరి గురించి తలుచుకుంటాము? రామచంద్రుల వారు, ఆమె ధర్మపత్ని సీతమ్మ వారిని తలుచుకుంటారు. సీతమ్మ వారిని ఎవరు తీసుకెళ్లిపోయారు? రావణాసురుడు. అయితే ఆమెను ఎత్తుకుంటూ నిన్న కొందరు హనుమత్ జయంతి చేసుకున్నారు కదా.
అది 2 సార్లు వస్తుంది ఇయర్‌లో. నిజమే మీరు అన్నది కరెక్ట్. కొందరు ఇది కొన్నిసార్లు అది శ్రీరామనవమి అయిన వారం రోజులకి సరిగ్గా చేస్తారు. 9th డేనో ఏదో. ఆ! తర్వాత మళ్ళీ మామూలుగా మనకు వచ్చేది వేరే మాసంలో వస్తుంది. ఇక్కడ అవును. తెలంగాణలో ఎక్కువ చేస్తారు. ఫస్ట్ టైం ఇక్కడే తెలిసింది అది. జూలైలో ఆ! అంటే ఇక్కడ మాతేజీ తెలంగాణలో చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతి అని చేస్తారు. ఇది నిన్న యాహ్! నిన్న జరిగిందేమో విజయోత్సవం ఇక్కడ నిజామాబాద్, హైదరాబాద్ అంతా. ఆ ఓకే. మేలో వచ్చేది హనుమాన్ జయంతి మాతేజీ. ఇది నిన్నటిదేమో విజయోత్సవం. ఓకే. సో, ఇక్కడేంటి అంటే ఈ హనుమంతుల వారు చాలా ప్రధాన పాత్ర అన్నమాట. ఏ ఏ తల్లినైతే రావణాసుడు అపహరించిపోతారో, ఆ సీతమ్మ జాడను తెలుసుకోవడానికి హనుమంతుడు చేసినటువంటి పాత్ర చాలా ముఖ్యమైనది. సుందరకాండ అంతా కూడా ఎంత సుందరంగా వర్ణించబడిందో, హనుమంతుడి యొక్క ప్రయత్నాలు, ఆయన బాధపడ్డము, తర్వాత వెళ్ళకూడని చోట్లకు చూడకూడని చూసి చింతించి లాస్ట్‌కు అశోకవనంలో అమ్మవారిని కనుక్కుంటాడనమాట. జాడ తెలుసుకుంటాడు. జాడ తెలుసుకున్నాక అతను చేయాల్సిన పనంతా చేసి, కాల్చాల్సిన పనులు కాల్చేసి, అతను తిరిగి మళ్ళా రాముల వారికి సీతమ్మ జాడ చెప్పేందుకు ఆయన వెళ్ళాలన్నమాట రిటర్న్. అప్పుడు ముందేమో ఒక ముద్రికని ఇస్తాడు రామచంద్ర వారు. ఆవిడ రావణాసుడు తీసుకెళ్తుంటే అన్ని నగలన్నీ ఒలిచి పడేసేస్తుంది కదా! అప్పుడు దాంట్లో ఒక ముద్రికని ఆమెకి అతనికి. ఇది చూస్తే గుర్తుపడుతుంది నువ్వు నా తాలూకు వ్యక్తివి అని. మరి ఇప్పుడు సీతమ్మ వారిని కనుక్కున్నట్టు ఆయనకు ప్రూఫ్ చూపియాలి కదా! అప్పుడు సీతమ్మ వారు ఏమిస్తారు? చూడమని చూడమని ఇస్తారు. చూడమని. వందేహం కరుణాకరం రఘువరం భూపాల చూడామణి. ఇక్కడ ఈవెన్ ఆయన యొక్క గొప్పతనం, రఘువరుడు ఎవరైతే భూమిని పరిపాలిస్తున్నాడో ఆ రాజు కూడా కరుణావతారం ఆయనే. ఈ చూడామణితో సమానంగా పోలుస్తూ ఆయనకు నమస్కారాన్ని అర్పిస్తున్నారట. ఇది ఎవరు కోట్ చేశారు అంటే రాధాష్టమి రోజు ప్రభుపాద తన లెక్చర్లో ఇది గుర్తు చేశారనమాట. ఆ చూడామణి రాముల వారిని గుర్తు చేసుకున్నారు. ఈ రకంగా మన త్రేతాయుగంలో చూడామణి తలుచుకున్నాం. తర్వాత కృష్ణ కరుణామృతం. అది కృష్ణ కరుణామృతాన్ని ఎవరు రాశారు? బిల్వమంగళ ఠాకూర్. పర్ఫెక్ట్ మాతాజీ, బిల్వమంగళ ఠాకూర్ రాశారు. ఈ శ్లోకాన్ని నేను అనుకుంటా చిన్నప్పుడు ప్రతి ఒక్కరు నేర్చుకున్నారు. యా సరోజ మీరు పాడతారా ఇది? వచ్చా? మాతాజీ వసుదేవ సుతం దేవం కాదమ్మా, ఏం స్టేజ్ మాతాజీ? మీద ఉంది. వసుదేవ. స్టేజ్ మీద ఉన్నది. కస్తూరి తిలకం లలాట పటలే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం కలయం కంఠే చందనంచకలయం గోపశ్రీ పరవేష్టితో విజయతే గోపాల చూడామణి. ఇక్కడ కృష్ణుడిని కూడా విష్ణువుని కూడా గోపాలలో చూడామణి వంటి వాడు, అంత అమూల్యమైన వాడు అని చెప్తున్నారు అనమాట. ఇది ఇంగ్లీష్ లో కొన్ని ప్రింట్లు తప్పొచ్చాయి మాతాజీ, అందుకే నేను కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా. సో ఈ రకంగా భగవంతుని చౌరాష్టకం కూడా బిల్వమంగళ ఠాకూర్. అవును, ఆయన కూడా బిల్వమంగళ ఠాకూర్ రాశారు. కానీ ఇక్కడ మనం ఎక్కువ మణుల గురించి వస్తున్నాం కాబట్టి అక్కడ ఈ మణి ప్రస్తావన ఈ శ్లోకం ద్వారా చెప్పబడింది అంటున్నారు అనమాట. దాని అర్థం ఎవరైనా చదువుతారా ఇంగ్లీష్ లో? హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. చదువు నాయన, చదువు పాపం కృష్ణ చైతన్య చదువు. ఓ శ్రీకృష్ణ. వన్ సెకండ్ మాతాజీలు ఎవరైనా తెలుగులో చెప్పేందుకు రెడీగా ఉండండి. Krishna, the Kasturi musk tilak, a red ritual mark decorates your forehead, and the Kaustuba jewel ornaments your chest. The Navamautika, a pearl ornament on your nose, your fingertips graced by flute, Grace. while you
by a flute, while your wrist is ornamented with a bracelet. O Sri Hari, your entire body is bedecked with fragrant sandalwood paste. Your neck has a beautiful garland. You gave mukti, salvation to the gopis, lady cowherds who followed you. Victory be to that Lord who proved to be the Chudamani, crushed jewel, singular ornament of all ornaments, for even a commoner like a cowherd. Hare Krishna, Mataji. థ్యాంక్ యూ. మా ఎవరైనా తెలుగులో చెప్తారా? మనకి ఉన్నావా? చెప్పనా మాతాజీ? చెప్పండి సుమంగళ మాతాజీ. వెరీ గుడ్, చెప్పండి. హరే కృష్ణ మాతాజీ ఉన్నాను. ఓకే, చెప్పండి సుమంగళ మాతాజీ. చెప్పండి మాతాజీ, చెప్పండి మీరు. నో ప్రాబ్లం. సుమంగళ మాతాజీ చెప్పండి. ఓ కృష్ణ, కస్తూరి అనే తిలకాన్ని నుదుట, కస్తూరి తిలకం అనే అది నుదుట కస్తూరి అనే తిలకంతో అలంకరింపబడింది. తర్వాత కౌస్తుభ అనే ఒక ఆభరణం నీ హృదయాన్ని అలంకరింపబడింది. ఈ నవమౌక్తిక అనే ఒక ముత్యాల హారము నీ ముక్కుకు. బేసరి, ముక్కు బేసరి, అది ముక్కు. నవమౌక్తిక ఎ పర్ల్ ఆర్నమెంట్ ఆన్ యువర్ నోస్ అని మాతాజీ మీరు. అంటే నగ అంతే, నగ అంతే, అది హారం కాదు. యా, అని ముక్కు అలంకరింపబడింది. వేళ్ళకేమో ఫ్రూట్, యువర్ ఫింగర్ టిప్స్ గ్రేస్డ్ బై, వేణు మీద నీ వేలు ముద్రలు. వైల్ యువర్ ఇక్కడ గుర్తు రావట్లేదు. రిస్ట్కి ఉన్నదేమో బ్రేస్లెట్ అని చెప్పారు. తర్వాత ఓ శ్రీహరి కంకణాది. ఓ శ్రీహరి, నీ బాడీ అంతా, నీ శరీరం అంతా బెడెక్డ్ విత్ ఫ్రాగ్రెంట్ శాండల్వుడ్, మంచి సుగంధమైన గంధంతో నీ నీ శరీరం అంతా అలంకరింపబడింది. మీ నెక్కేమో బ్యూటిఫుల్ అందమైన పూలమాలతో నీ మెడ అలంకరింపబడింది. ముక్తి అనే గోపికలకు ముక్తినిచ్చారు మీరు. తర్వాత విక్టర్ టు బి లార్డ్ హూస్ ప్రూవ్డ్ దట్ చూడామణి అనేది ఒక్కటే ఆవరణం మీరు మీకు అలంకరింపబడి ఉంది అని చెప్పారు మాతాజీ. ఇక్కడ ఏంటంటే ఈవెన్ ఆఖరి గోపికల్ లాంటి సామాన్య వ్యక్తులకు కూడా ఆయన్ని చూడామణిలాగా అందుబాటులో ఉన్నారు. ఆయన అటువంటి భగవంతుడికి జయము అని చెప్తున్నారు అనమాట. అంటే గోపికలకు ఎంత సులభుడు కదా స్వామి. అందుకని ఇక్కడ అన్ని చూడామణి అని ప్రస్తుతిస్తున్నారు అనమాట. ఈ రకంగా ఆయన గురించి భగవంతుడు ఎలాంటి మణి అన్ని మణుల సమూహం. ఇంతకుముందు మన పద్మజ మాతాజీ చెప్పినట్టు అది ముకుందమాలలో కులశేఖర ఆళ్వార్ ద్వారా చెప్పబడింది. కులశేఖర ఆళ్వార్లు కూడా ఆయనే భగవంతుడి యొక్క కౌస్తుభమణి అంశ అని చెప్తారనమాట. ఆయన అందుకని ఇక్కడ భగవంతుని అనేక మణులతో పోలుస్తూ చెప్పారు. పద్మజ చదవండి ఇది. హరే కృష్ణ, ఇది చదవటం మాతాజీ నాకు క్లియర్. ఓ, తెలుగులో లేదట. ఓకే, భూషణ మాతాజీ తెలుగు బుక్ ఉంది నా దగ్గర, చదవనా? తెలుగు తీసుకొచ్చుకుంటాం మాతాజీ, బెటర్. నాకు చిన్నగా పద్మజ తను చదువుతా అంటుంది. జయశ్రీ మాతాజీ చదవండి. భక్తాపాయ భుజంగ గరుడామణి త్రైలోక్య రక్షామణి భూతిలోచన తాతకాంబుదమణి సౌందర్య ముద్రామణి యక్కాంతామణి రుక్మిణి ఘనకుచద్వంద్వైక భూషామణి శ్రేయో దేవ శిఖామణిర్దిశతు నో గోపాల చూడామణి. ఎన్నో శ్లోకం మాతాజీ? 30. మీనింగ్ చదవండి అమ్మా. భక్తులను తన రెక్కలపై మోసుకుని పోయేడు గరుడుని అధిరోహించి ఉన్న మణి ఈతడే. ముల్లోకముల నుండి రక్షించు మణియు గోపికల యొక్క చాతక పక్షి వంటి కన్నులకు మేఘమణియు సౌందర్య ముద్రామణియు ఈతడే. కాంతామణి రుక్మిణీదేవి విశాల వక్షస్థలమునకు
ఈతడే ఆభూషణమణి సమస్త దేవతామణియగు ఈ గోపాలు చూడమని మాకు పరమ దీవెనలు నొసగుగాక. హరే హరే థ్యాంక్ యూ. కృష్ణ. అంటే ఆ కౌస్తవని అంశ అయినటువంటి కులశేఖర ఆళ్వార్ తన ముకుందమాలలో భగవంతుని అనేక సార్లు మణి 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 అని చెప్తూ ఉంటారన్నమాట. కమలముఖికి లాస్ట్ కి టైం ఉంటే ముద్దుగార యశోద పాడాలి, అది కొంచెం గుర్తు రెడీ ఉంచుకుంటుంది. అందులో కూడా భగవంతుడి గురించి అదే. మాతాజీ ప్రభు వర్క్ చేస్తున్నారు. ఆహా, ఓకే, సరే. ఆ, ఇంకోటి ఏంటంటే ఈ మణి గురించి చూసుకుంటే మనకు అనేక కథలు, చాలా వృత్తాంతాలని దాంట్లో మనం సామాన్యంగా చెప్పుకునేది వినాయక చవితి రోజు చెప్పుకునేది దేని గురించి చెప్పుకుంటాం మనం? శమంతకమణి. శమంతకమణి కథ చదువుకుంటాం. ఎస్ ప్రసన్న లక్ష్మి మాతాజీ కొంచెం బ్రీఫ్ గా చెప్తారా శమంతకమణి స్టోరీ? హరే కృష్ణ మాతాజీ. కృష్ణుడు పాలు పితుకుతున్నప్పుడు ఆ పాలలో చంద్రుని ప్రతిబింబం చూసినప్పుడు నీలాపలిందలు వస్తాయని అంటారు కదా మాతాజీ. సో దానివల్ల ఆ సాత్రజిత్తు ఆ సమంతకమణి పట్టుకొని అడవికి వెళ్ళినప్పుడు ఒక భల్లూకం అదే సింహం చేతిలో చనిపోవటం, అది తీసుకెళ్లి ఈ యొక్క క్యారెక్టర్ కవ్వ గుర్తురావట్లేదు మాతాజీ, సారీ, జాంబవంతుడు తీసుకెళ్లి ఉయ్యాల ఆడుకుంటున్న తన పాపకి ఇస్తాడు. అది వెతుక్కుంటా వెళ్ళి కృష్ణ పరమాత్మ ఆ అడుగు జాడల వల్ల ఆ గుహ దగ్గరికి వెళ్ళి జాంబవంతుడితో యుద్ధం చేసి జాంబవంతుని వివాహం చేసుకుంటారు. యా, నువ్వు ఒక్కటి మిస్ అయ్యావు. స్టార్టింగ్ అసలు ఆ శమంతకమణి హిస్టరీ చెప్పలేదు. సారీ, సూర్య భగవాన్ ఇంకెవరైనా చెప్పండి. జయశ్రీ మాతాజీ కాదు, అవసరం ఛాన్స్ వచ్చిన కాక వేరే వాడు చెప్పండి. సూర్య భగవానుడు ఇస్తాడు. ఇప్పుడు ఎవరో చెప్పారు సూర్య భగవానుడు ఇస్తాడని, ఎవరు చెప్పారు? కనకవల్లి. మరి పూర్తి చెప్పండి కనకవల్లి మాతాజీ, వన్ వర్డ్ ఆన్సర్ కాదు. రాజు పేరు గుర్తులేదు, అందుకని అది ఒకటి అని వదిలేస్తాను. సత్రజిత్ తపస్సు చేస్తే సూర్య భగవానుడు ఇస్తాడు, అది రోజుకి ప్రసేనుడు తీసుకెళ్తాడు. అదే నో ప్రాంప్టింగ్. అదే ఇందాక మాతాజీ సత్రజిత్ తీసుకెళ్ళాడని చెప్పారు, అందుకని అక్క కరెక్ట్ చేస్తాం. సత్రజిత్ గారు తీసుకెళ్ళింది ప్రసేనుడు అని తమ్ముడు. ఇది అతని గొప్ప భక్తుడు సూర్యుడికి, అతని భక్తికి మెచ్చి ఇతను అది ఇస్తాడనమాట. అదేంటంటే రోజుకు కొంత బంగారాన్ని ఇస్తుంది, 12 బారువుల బంగారం. అప్పుడు అతను ఏంటంటే పోయి చెప్పుకుంటాడు గొప్పగా. చెప్పుకున్నప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే అది నీ దగ్గర కాదు, రాజు దగ్గర ఉంటే అది ప్రజాహిత కార్యక్రమాలకు ఉపయోగించవచ్చు కాబట్టి ఉగ్రసేన మహారాజుకి ఇవ్వని చెప్తాడనమాట. కానీ అతడు దాన్ని ఒప్పుకోకుండా తన వెంబడి తీసుకెళ్ళిపోతాడు. తర్వాత ఈ చైన్ ఆఫ్ యాక్షన్ ఒకదాంతో తోటి సంఘటనలు జరుగుతాయి. అతను అడిగాడు కాబట్టి కృష్ణుడే నా మణిని ఎత్తుకుపోయాడని అపవాదు పుట్టిస్తాడనమాట. సో తర్వాత ఏమైందో మనం ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజు తలుచుకుంటూ ఉంటాం దాన్ని. నెక్స్ట్ ఈ మన స్కంద పురాణంలో ఈ శమంతక మణి గురించి ఏం చెప్తారు అంటే, సింహ ప్రశేనాం ఆవదిత్ సింహ సేమ్ ఆ స్టోరీ మనం చదువుతాం కదా, అదే సింహ. ద్వాపర యుగంలో సమంతకమణి అని చెప్పుకోవచ్చా మాతాజీ? త్రేతాయుగంలో చూడమని అనుకున్నప్పుడు పర్ఫెక్ట్, మీరు నా పాయింట్ బాగా క్యాచ్ చేశారు. మనం త్రేతాయుగం నుంచి మన ద్వాపర యుగంలోకి వస్తే ఇక్కడ మనం చెప్పుకునేది ముఖ్యంగా శమంతకమణి ఉపాఖ్యానం. సుకుమారక మరోదిః తవ హి ఏష సమంతకః ఏత శ్లోకస్య శ్రవణాత్ కృష్ణే నిందాపహరిత తత్ కథ సుమహ పుణ్య శ్రోతవ్య కృష్ణ సంశయ. మనకు డౌట్ వస్తుంది కదా ఎప్పుడు ఈ వినాయక చవితి కథ విన్నప్పుడు, దీనికి ఆధారం ఎక్కడుంది, మనం ఎక్కడ చదవలేదు ఇవంతా అని. కానీ స్కంద పురాణంలో 46 నుంచి 47 శ్లోకాలలో ఈ విషయాన్ని చెప్తున్నారనమాట. అంటే ఒక్క ఈ శమంతకమణి చుట్టూ ఇంత స్టోరీ ఉందన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏంటి చూద్దాం, నెక్స్ట్ ఏముందో.
ఆ ఎవరు? చింతామణి. మనం అనేక మణుల గురించి తలుచుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం తలుచుకోబోయేది చింతామణి. ఈ చింతామణి ప్రస్తావన ఎక్కడ వస్తుంది మనకు? బ్రహ్మ సంహిత మాతాజీ, బ్రహ్మ సంహిత. బ్రహ్మ సంహితలో చింతామణి ప్రకరణ కల్పవృక్ష చేయండి. ఆ, చింతామణి ప్రకరసత్మసు కల్పవృక్ష లక్షా ఉతేషు సురభీర విపాలయంతం లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. సెకండ్ శ్లోకం మాతాజీ. యా ఏంటి అంటే ఆధ్యాత్మిక పరంగా ఎవరిని ముట్టుకున్నా ఈ రాయితోటి అది మనకున్నటువంటి కోరికలన్నిటినీ తీరుస్తుంది అనమాట. గోలోక బృందావనంలో భవనాలన్నీ కూడా వట్లే కట్టబడి ఉన్నాయట. వాటితోటి చూసుకోండి, ఒక్కటి దొరికితేనే మన జీవితాలు మారిపోతాయి. అక్కడ మొత్తం భవనాలే ఆ రకంగా ఉంటాయన్నమాట. అటు హరే ఇప్పుడు ఇది కృష్ణ. ఏ ఇక్కడ యుగంలో అనుకోవచ్చు మాతాజీ? ఇది ఇన్ జనరల్. ఇంకా మనం ద్వాపరంలోనే ఉన్నాం, కలియుగంలోకి రాలేదు. యా యా నెక్స్ట్ దాంట్లో చింతామణి గురించి తెలుసుకున్నాము. బ్రహ్మసత్య గురించి. ఇది ఏంటమ్మా? సనాతన గోస్వామి దగ్గర ఉంటది కదా మాతాజీ చింతామణి. పర్ఫెక్ట్. యా అక్కడికి ఆయన కూడా వద్దాం. అతని కథ మనకు తెలుసు. ఒక శివభక్తుడు ఉంటాడు, అతను దారిద్ర్యంలో ఉంటాడనమాట. ఉంటే ఆ పాపం అతనికి భార్య పాటలు మనం నిన్న చదువుకున్నాం కదా, భార్య ఎలా ఉండాలి భర్తతోటి, ఇల్లు ఎలా స్వర్గంగా ఉంటుందో. ఇక్కడ ఈ భార్య షంటి చెప్తుంటుంది అనమాట. డబ్బు లేదు నీకు, నువ్వు మమ్మల్ని పోషించట్లేదు, మాకు సుఖాలు ఇవ్వట్లేదు, భోగభాగ్యాలు లేవని. పాపం అతనికి భరించలేకపోయి శివుడిని గురించి తీవ్రంగా తపస్సు చేస్తాడు. శివుడు పాపం మనం చదువుకున్నాం కదా, ఆయన చాలా అనుగ్రహం కలవాడనమాట. ఆశుతోష్. అతను ఏం చెప్తాడంటే, నీ ప్రాబ్లం తీరాలంటే నువ్వు సనాతన గోస్వామిని ఆశ్రయించని చెప్తారు. దీంట్లో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే తనకుండే భౌతిక కోరికలు తీర్చేందుకు సనాతన గోస్వామి దగ్గర ఉన్న మణి ద్వారా తీర్చితే, అతని ఆధ్యాత్మికమైన అమూల్యమైన మణి, ఆ భక్తి, ఆ జపం అనే మణిని ఆయనే సనాతన గోస్వామిని ఆశ్రయించి పొందారు. ఎంత గూఢార్థం ఉంచుతుంది ఈ సంఘటనలో. మనకు మామూలు కథలా చెప్పుకుంటాం, కానీ అది కూడా ఏంటి, పరమ వైష్ణవుడైన శివుడు ఆయన ఈ తన భక్తుణ్ణి ఇంకొక వైష్ణవుడి దగ్గరికి గైడ్ చేస్తారనమాట. నువ్వు వెళ్ళి ఆయన దగ్గర ఒక మణి ఉంది, ఆయన అడుగుమని. అప్పుడు ఇతను వెళ్ళడము, అతన్ని ప్రార్థించి, ఇట్లా నేను చాలా దారిద్ర్యంలో కష్టపడిపోతున్నా, నాకు మీ దగ్గర ఒక మణి ఉందట, అది ఇవ్వండి నేను అడుగుతాడు అనమాట. అంటే అతను బయట ఎక్కడో చెత్తలో పడేసి ఉంటుంది, కావాలంటే ఎత్తుకొని తీసుకెళ్ళిపోమంటాడు. తీసుకొని కొద్ది దూరం పోయినాక అనిపిస్తుంది, ఇంత విలువైన మణిని అతను చెత్త గుట్టెలో అంటే 2 రకాల వర్షన్ చెప్పారు. ఒకటి భార్యకి డౌట్ వస్తుందని, ఒకదానేమో ఇతనికే డౌట్ వస్తుందని. మొత్తానికి ఏదైనా ఇంత విలువైన దాన్ని చెత్త కుప్పలో పడేశారంటే ఆయన దగ్గర ఇంకా విలువైనది ఉండొచ్చు. అదేంటో తెలుసుకోవాలి, అదేదో పొందాలని వెళ్ళి అడుగుతాడనమాట గోస్వామిని. అప్పుడు ఆయన ఏమంటే, నీకు నిజంగా ఆ మణి కావాలి అంటే నువ్వు 2 పనులు చేయాలి. ఫస్ట్ నువ్వు దాన్ని తీసి చెత్తలో పడేసేయి, నీకు ఇచ్చిన మణిని. నువ్వు వెళ్ళి యమునలో స్నానం చేసి నిష్ఠగా నా దగ్గరికి రా, నేను అడిగింది నేను ఇస్తా అంటాడనమాట. ఇతనికి ఎంత ఆత్రం ఉంటుందంటే దాని గురించి పొందాలి అని. అట్లనే వెళ్ళి అది పడేసి చెత్తలో వెళ్ళి అతను స్నానాదులు చేసుకొని వస్తే ఆశ్రయిస్తాడు. అంటే గురువును ఆశ్రయించాడనమాట. ఇక్కడ భక్తి శ్రద్ధలతో గురువుని ఆశ్రయిస్తే ఆయనే తన ఆనందానికి, తన దగ్గర నిధి ఏదైందో ఆ భగవన్ నామాన్ని ఇతనికి అందిస్తాడనమాట. ఈ రకంగా ఆ నామ చింతామణిని అతను ఈ అబ్బాయికి, శివభక్తుడికి అందిస్తారనమాట. అయితే మనకి ఇంకా ఈ కలియుగంలో మనకి ఇంకా కొన్ని స్టోరీలు ఉన్నాయి. అంటే కలియుగానికి ద్వాపరకు మధ్యలో సంధియుగంలో మనకు ఈ మహాభారత యుద్ధం ఇవన్నీ జరుగుతాయి. అంటే అప్పటికే మనం చదువుకున్నాం కదా ఫస్ట్ క్యాంటోలో, అది ధర్మరాజు పరిపాలన ముందే కలి ఎప్పుడు ఎంటర్ అవుదామా అని చూస్తుంటది అనమాట.
కానీ కృష్ణ భగవానుడు ఈ భూమి మీద ఆయన పాదం మోపి ఉన్నారు కాబట్టి అతను రాలేకపోయాడు. ధర్మపాలన ఇక్కడ చూసిన ఇటు ధర్మరాజు కానీ అటు కృష్ణుడు ఉండడం వీటన్నిటి కారణంగా కలి రాలేకపోయాడు. అయితే ఆ సమయంలో ఒక ఘోరమైనటువంటి సంఘటన అయింది. అది ఈ పిక్చర్ చూసి చెప్పండి. ఇతను ఎవరు? హరే కృష్ణ. అశ్వత్థామ. పర్ఫెక్ట్. 10 out of 10 అశ్వత్థామ. అశ్వత్థామకు ఉన్న ఒక స్పెషల్ అదేంటి అంటే ఫీచర్, అతని నుదుటి మీద ఒక మణి ఉంటుందన్నమాట. చాలా గొప్ప వ్యక్తి. అతని తండ్రి చాలా గొప్పవాడు, ద్రోణాచార్యుడు కొడుకు. ఇతను అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఏం చేశాడు అతను? దుష్ట సహవాసము, అదే ద్రౌపది 5 పుత్రులను చంపేస్తారు. దుర్యోధనుని పాపం మనం చదువుకున్న దుర్యోధనుడు అడగడు, కానీ ఇతను అనమాట అతన్ని మెహర్బానీ చేసి మెప్పించాలని పాప నిద్రిస్తున్న ఈ పాండవుల సంతానాన్ని హతమారుస్తాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడు ఇతన్ని వెంట పడతారనమాట. మొత్తానికి అతను ఈ భయానికి అతను బ్రహ్మాస్త్రాన్ని మళ్ళా వినియోగిస్తాడు. కానీ అతనికి ఏంటంటే ప్రాబ్లం, బ్రహ్మాస్త్రం ప్రయోగించవచ్చు, తీసుకోరాదు. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తారంటే, అన్నిటికీ ఆయనే కదా వీళ్ళకి పెద్ద దిక్కు, నువ్వు మళ్ళా బ్రహ్మాస్త్రాన్ని నువ్వు అంతమొందించగలవు కాబట్టి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించమంటాడు. ఎప్పుడైతే ఇతన్ని నిర్వీర్యం చేస్తాడో అతన్ని బంధించి వాళ్ళు ద్రౌపది దగ్గర తీసుకెళ్తారు. ఎందుకు ద్రౌపది దగ్గర తీసుకెళ్లారు? అక్కడే చంపేయచ్చు కదా. అర్జునుడు మాటిస్తాడు ద్రౌపదికి, నేను అతను తీసుకొచ్చిస్తాను, నువ్వు తల పట్టుకుని తానం చేద్దు కానీ. ఎస్, నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పడేస్తా, నువ్వు పనిష్మెంట్ నువ్వే ఇచ్చుకో అంటాడు. ఎందుకంటే సంతానాన్ని ఉప పాండవుల్ని కోల్పోయి రోధిస్తుంది తల్లి పాపం. కానీ ఆవిడ ఎంత ఉదాత్తురాలంటే అతన్ని చంపేందుకు ఒప్పుకోదు, ప్రాణభిక్ష పెట్టమంటుంది అనమాట. అప్పుడు వాళ్ళందరూ డిస్కషన్ అవుతున్నప్పుడు భగవంతుడు ఏం చెప్తాడంటే, అతని నుదిటి మీద ఉన్నటువంటి ఆ మణిని పెకిలించేయండి, దాంతో మృత్యుతో సమానము అని. అంటే ఇన్ని రోజులు గర్వంగా ఆ మణిని పెట్టుకొని తిరుగుతున్నాడు అతను, కానీ ఒక శిక్ష రూపంలో అతన్ని అమానభంగం అయిపోయింది అనమాట. తీసేయిస్తారు మణిని. ఈ రకంగా అశ్వత్థామ యొక్క గర్వాన్ని అణిచి అతనికి గుణపాఠం నేర్పుతారు. ఈ రకంగా సంధియుగంలో అయితే, ఈ కలియుగంలో మన జగన్నాథుని ఈ పూరిలో ఒకసారి ఏమవుతుందంటే, ఒక ధనవంతుడు వస్తాడు. దాన్ని కూడా 2-3 వర్షన్లో చెప్తారు, కానీ నాకు తెలిసిన వర్షన్ చెప్తాను నేను. నితాశివన్ మాతాజీ కూడా ఆ లీలల గురించి ఒక బుక్ రాశారు, నాకు మాతాజీ ఇచ్చారు, నిత్యరూపిణి మాతాజీ. సో దాంట్లో కూడా చెప్తారు, ఒక ధనవంతుడు వస్తాడు, చాలా ధనవంతుడు. ధనంతో పాటు అతనికి అహంకారం కూడా విపరీతం అన్నమాట. అయితే అతను వచ్చి అర్చకులకి ఏం చెప్తాడంటే, నేను మీకు అధిక ధనాన్ని ఇస్తాను భగవంతుడి కోసం, కానీ కండిషన్ ఏంటంటే మీరు ఆ ఒక్క రోజులో నేను ఇచ్చిన ధనాన్నంతా ఖర్చు పెట్టాలి, అది నా కండిషన్ అని చెప్తాడనమాట. వీళ్ళు ఆశ్చర్యపోతారు, ఏంటి ఈ రకమైనటువంటి నియమాలు పెడతాడు, అతను అధిక ధనం ఇస్తా అంటున్నాడు, దేనికి ఖర్చు పెట్టాలి మనం అని. సో ఇవన్నీ ఎందుకు, మనం ఆ జగన్నాథుడిని అడుగుదామని. స్వామి ప్రత్యక్షంగా మాట్లాడేవాడు అనమాట భక్తులతోటి. అక్కడ ప్రధాన పూజారి వాళ్ళకు వచ్చినటువంటి ఈ ధర్మ సంకటాన్ని చెప్తారు. భగవంతుడికి డబ్బులు ఇస్తా అంటే వద్దు అనలేరు, ఒక పుణ్యకార్యం ఇంకోటి ఉపయోగపడుతుంది కదా, కానీ అతని అహంభావానికి ఎలా జవాబు చెప్పాలి అని అప్పుడు వాళ్ళు ఆలోచిస్తుంటే ఆయన చెప్తారనమాట, సరే మీరు రేపు వ్యాపారిని అడగండి, ఒక్క తాంబూలం పాన్ ఇవ్వమనండి నాకు. స్వామి పానా అంటారు వాళ్ళు, కానీ ఆ పాన్లో గజమణి అనే ఒక విలువైన మణి ఉంటుంది, ఆ మణిని నాకు అందులో పెట్టి ఇయ్యమని చెప్తాడనమాట. ఆ గజమణి ఏంటి, అన్ని ఏనుగుల్లో ఉండదు, ఏదో ఎక్కడో ఒక ఏనుగులో ఉంటుంది. అట్లా మరి ఆ ఏనుగులో అది ఎతకాలి అంటే ఆయన ఎన్ని ఏనుగులను చంపాల్సి వస్తుంది ఆ తలలో ఆ మణిని చూడాలంటే. అదనమాట భగవంతుడు ఈ వ్యాపారి యొక్క అహంభావానికి ఇచ్చినటువంటి గుణపాఠం. ఎప్పుడైతే పూజారుల ద్వారా భగవంతుడి సందేశం అతనికి అందుతుందో వెంబడే అతను తన అహంకారాన్ని
తుత్తు అయిపోతుంది. వెళ్ళి భగవంతుడి ముందు సాష్టాంగ దండం పెట్టి నన్ను క్షమించండి నా అహంకారానికి అని చెప్తాడనమాట. ఎందుకంటే అన్ని ఏనుగులు అతనిక్కడ చేయగలడు. ఆ ఏనుగుల్ని అన్నిటిని సంహరించడం, ఎక్కడో ఒక దొరికిన మణిని తీసుకొచ్చి ఈయనకు పాన్లో పెట్టించుడు, ఇవన్నీ అసాధ్యం అన్నమాట. ఈ రకంగా భగవంతుడు ఆ నా గజమణిని అడిగి ఈయనకు మంచి గుణపాఠం చెప్తాడనమాట. ఇంకా నెక్స్ట్ మనకు అందరికి సర్వసాధారణంగా తెలుగులో ఈ పేరు కావాలి, మా దగ్గర కూడా ఉన్నారు. ఏం పేరు అది? ఏం పేరు ఇది? శేషాయ ఆ? కాదు శేషసాయ కాదు నానా. నాగమణి. ఎస్, పర్ఫెక్ట్. లీలారాణి మాతాజీ పర్ఫెక్ట్ చెప్పారు. నాగమణి. అది కూడా చాలా విలువైందనమాట. అయితే భగవంతుడు నిద్రించే ఆ శేష తల్పంకి ఉండే ఆ తలలు, అనేక తలలు, ఆ తలల్లో అద్భుతమైనటువంటి మణులు ఉంటాయన్నమాట. ఆ మణుల ద్వారా, ఆ మణులు గల ఆ శిరస్సుల ద్వారా ఎప్పుడు భగవంతుని వాళ్ళు ప్రశంసిస్తూనే ఉంటాడనమాట. మనం దీంట్లో కూడా చదువుకున్నాం, సంకర్షణుడికి అనేక, సంకర్షణుడు అంటే మళ్ళీ బలరాముడే కదా. ఆయన తనకున్న 1000 పడగలతోటి ప్రశంసించినప్పటికీ కూడా భగవంతుని సంపూర్ణంగా కీర్తించలేడట. అంత అంటే భగవంతుని యొక్క కీర్తనలు అంత అంతులేనివి అనమాట. సో ఈ రకంగా నాగమణిని కూడా మనము గుర్తు చేసుకుందాము. తర్వాత హరే కృష్ణ మాతాజీ, చెప్పండి అమ్మా. అశ్వత్థామ నుదుటి మీద ఉన్న మణి పేరు ఏమైనా చెప్పారా? నేను రాసుకోలేదు. ఆ ప్రస్తావన రాలేదు మనకు. మణి మణి ఉందంటే. ఉంటుందని చెప్పారు, ఆ, మణి ఉంటుందని చెప్తారు కానీ ఆ పేరు చెప్పలేదు. అవును. యా. ఓకే, ఓకే. అందుకని ఎవరైతే ఈ ప్రజెంటేషన్ చేశారో తను కూడా దాన్ని మీ పేరు చెప్పలేదు, మెన్షన్ చేయలేదు. యా. మరకతమణి, మరకతమణి, ఏమా ఏమని? మరకతమణి తెలియదు మాతాజీ. మరకటమణి. యా. ఇవన్నీ అయినా మరకటమణియా? ఒక చూద్దాం. మరకత, మరకత. మరకట అంటే కోతి అవుతుంది. లేదు, మరకతమణి. ఆ తర్వాత మనం ఇప్పుడు ప్రస్తుత రోజుల్లోకి వస్తే ఇప్పుడు మనం చూడబోయే మనులంతా స్పర్శమణి. ఆయన చింతామణి అయితే స్పర్శమణి. అంటే స్పర్శ, వాళ్ళు ఈ వైష్ణవులు ఎవరిని తాకుతారో, ఎవరి దగ్గరికి వెళ్తారో వాళ్ళ అందరూ కూడా వాళ్ళ జీవితాలు మారిపోతాయి. టచ్ స్టోన్. స్పర్శ అంటే టచ్ ఇన్ ఇంగ్లీష్. ఇంకొక ఉదాహరణ ఎవరు చెప్పండి? మనం ఎప్పుడు తలుచుకుంటాం ఆయన్ని. సినిమాల్లో ఆయన సినిమాల్లో వక్రభాషణ చేస్తారు. పర్ఫెక్ట్. నారదముని ఆయన ఎవరి జీవితాల్లో ఆయన అడుగు పెట్టాడో వాళ్ళ జీవితాలే మారిపోయాయి. మనం ఇక్కడ మృగారి మామూలు ఒక కిరాతకుడు ఆయన్ని చూస్తే, నెక్స్ట్ ధ్రువుడికి ఆయన మార్గదర్శకం చేసి భగవంతుడి అనుగ్రహానికి పాత్రుడమయ్యేటట్టు చేశారు. ఇక ప్రహ్లాదుడికైతే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయన ఇనిషియేట్ చేసేసారు భగవంతుడి విషయాలు చెప్పుకుంటూ. ఈ రకంగా ఎంతో మంది జీవితాల్ని ఆయన చక్కదిద్దారనమాట. అందుకని ఇక్కడ స్పర్శామణి అంటే నారదముని. అయితే భగవద్గీత లాస్ట్కి ఏం చెప్పారంటే, ఎవరైతే భగవద్గీతను ప్రచారం చేస్తారో అటువంటి వైష్ణవులు పలు చోట్ల ప్రయాణాలు చేసి భగవద్గీత గురించి చెప్తారో వాళ్ళందరూ ఆయనకు చాలా ప్రియమైన వాళ్ళు అని చెప్పారు. వాళ్ళందరూ కూడా ఇటువంటి నారదుని వంటి స్పర్శమణులే. అండ్ ఇక్కడ అక్కడ మన ఇల్లు పరాయి ఇల్లు కాకుండా, మన దేశం పరాయి దేశం అని కాకుండా వాళ్ళకుండే శారీరక, మనుషుల అదే జపతస్వామి మహారాజు గురించి గుర్తు తెచ్చుకున్నాం. అంటే వాళ్ళకుండే శారీరక ప్రాబ్లమ్స్, పరిమితులు కూడా వదిలేసి పలు చోట్ల ప్రయాణాలు చేసి వాళ్ళని భక్తులుగా చేసి కృష్ణ రసాన్ని వాళ్ళు పంచుతారు కదా. వీళ్ళందరూ కూడా నారదుని వంటి వాళ్ళే స్పర్శామణులే అని. అది ఎక్కడ చెప్పారు అంటే చైతన్య చరితామృతాల్లో మధ్యలీలలో 24 అధ్యాయంలో 277 శ్లోకం యొక్క తాత్పర్యం, ప్రభుపాద యొక్క పర్పోర్ట్ ఏమంటారు, భాష్యంలో ఈ విషయాన్ని చెప్పబడింది అనమాట. ఈ రకంగా ఇప్పుడు ప్రస్తుతం ఉండే మన ఆచార్యులందరూ కూడా నారదుని యొక్క అడుగుజాటలో వాళ్ళు పలు చోట్ల ప్రయాణాలు చేసుకుంటూ భక్తిని, భగవన్ నామాన్ని వాళ్ళు పంచుతూ ఉన్నారనమాట.
ఎప్పుడైతే మనం ధ్రువుని గురించి తలుచుకున్నామో, ధ్రువుడు నారదుడికి ఏ రకంగా శిష్యుడో, నారదుడు ధ్రువుణ్ణి ఏ రకంగా ఆయన తన గమ్యాన్ని చేరుకుని తోడ్పడ్డారో అది ఈ శ్లోకంలో ఉంది. ఇద్దరు కూడా ఒకసారి చెప్పా. ఎప్పుడైతే ధ్రువుడు భగవంతుడు ఆయన ముందు ప్రత్యక్షమయ్యి మాట లేదు, హృదయంలో హృదయస్థమైనటువంటి భగవంతుడు పరమాత్మ రూపంలో ఆయన మెడిటేట్ చేస్తున్నానే సడన్ గా మాయమైపోయేటప్పటికి అర్థం కాదు ధ్రువుడికి ఎక్కడికి వెళ్ళిపోయారని. చూస్తే సాక్షాత్ స్వామి తన కంటి ముందే ఉంటాడు. చిన్నవాడు, ఇంకోటి గగురుపాటు, ఇవన్నీ అయ్యేటప్పటికి ఏం మాట్లాడాలో, ఏం పొగడాలో, ఏం ప్రార్థన చేయాలో ఏమీ తెలియదు. భగవంతుడు కటాక్షంతో ఆయన్ని ఒక కపోలాన్ని తాకుతారనమాట. అప్పుడు అతను చాలా ప్రే చేస్తాడు భగవంతుని. తర్వాత తన ఒక అజ్ఞానాన్ని, ఎందుకంటే మారుడు తల్లి తండ్రి మీద కోపం వచ్చి తండ్రి కంటే తాతల కంటే కూడా ఉన్నతమైన పదవి నేను పొందాలి అన్న కోరికతోటి అతను తపస్సు చేస్తాడు కదా. సో అప్పుడు తర్వాత ఎప్పుడైతే భగవద్ దర్శనం అవుతుందో మనసులో ఉండే ద్వేషము, కోపము, అవమానము, నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ పోతాయి. అందుకే మనం చదువుతాం కదా, శృణోతాం స్వకథ కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థోహి అభద్రాన్ని విధునోది సుకృత్సత. మన మనసులో ఉండే అభద్రాలన్నీ కూడా భాగవతం వింటే పోతాయి. మరి ఇక్కడ సాక్షాత్ భగవంతుడే ఎదురుగా ఉన్నాడు కదా. అప్పుడు అతను ఏమంటాడు అంటే, ఈ శ్లోకం ఏమైనా చదువుతారా? ఓహం ప్రాప్తవాన్ దేవమునీంద్రగుహ్యం త్వం కాచం విచిన్వన్ అపి దివ్యరత్నం స్వామిన్ కృతార్థోస్మి వరం నయాచే అని ఇక్కడ ఏం చెప్తాడు అంటే, మాతాజీ, ఉషా మాతాజీ చదువుతారా? చదివి తెలుగులో చెప్పేది ట్రై చేయండి. ఉషా మాతాజీ, ఉషా మాతాజీ ఉన్నారా లేదా? హరే కృష్ణ మాతాజీ. లక్ష్మి చదవండి, చదివి తెలుగులో చెప్పండి. Hare Krishna. When he was being blessed by the Supreme Personality of Godhead, Dhruva Maharaj said, "Oh my Lord, because I was seeing an opulent material position, I was performing severe types of penance and austerity. Now I have gotten you, who are very difficult for the great demigods, saintly persons, and the kings to attain. I was searching after a piece of glass, but instead I have found a most valuable jewel. Therefore, I am so satisfied that I don't wish to ask any benediction from you." హరే కృష్ణ. తెలుగులో చెప్పే ట్రై చేయాలి. ఈ ధ్రువమహారాజు మన దేవాది దేవుడైన కృష్ణుణ్ణి దర్శించిన తర్వాత తను అడుగుతున్నాడనమాట, చెప్తున్నాడు అనమాట, "ఓ మై లార్డ్ దేవా, బికాస్ నీ గురించి అంత రావట్లేదు." ఓకే, నేను భోగాలు తర్వాత భౌతిక పదవుల కోసం తాపత్రయపడుతూ నిన్ను పూజించాను, దీనికోసం చాలా తపస్సు చేశాను నేను. కానీ వీటన్నిటి ఫలితంగా నాకు నువ్వు దొరికావు. ఎందుకంటే సామాన్యంగా భగవంతుడు అందరికీ అందుబాటులో ఉండడు. ఈ గొప్ప గొప్ప మునులకు, తర్వాత దేవతలకు కూడా భగవద్ దర్శనం పొందడం చాలా కష్టం. అటువంటిది ఈ భగవంతుడి కృప ధ్రువుడికి పొందింది. అప్పుడు తన గురించి తను విమర్శించుకుంటున్నాడు అనమాట. నేను ఒక గాజు ముక్క కోసం వెతుక్కుంటున్నాను, కానీ అటువంటి నాకు చాలా విలువైన ఒక మణి నాకు లభించింది. అంటే సాక్షాత్ భగవంతుడే లభించాడనమాట ధ్రువుడికి అని చెప్పి, నేను దాంతో పూర్తిగా ఇప్పుడు సంతృప్తి పొందాను. నాకు ఎటువంటి వరం నీ నుంచి నాకు వద్దు తండ్రి. అంటే నీ దర్శనంతో నిన్ను పొందడంతో నాకు ఇంకా నా భౌతికపరమైనటువంటి ఎటువంటి కోరికలు లేవు అని ధ్రువుడు ప్రార్థిస్తాడనమాట. ఈ రకంగా ధ్రువుడు భగవంతుడిని మణితోటి పోల్చడం జరిగింది. మన ప్రస్తుతం ఈ ప్రజెంటేషన్ అంతా మణుల చుట్టే తిరుగుతుంటుంది అనమాట. ఇక్కడ మనం శ్రీమద్ భాగవతం స్టార్టింగ్ లో ప్రేయర్స్ ఉంటాయి అన్నమాట. ఆ ప్రేయర్స్ లో కూడా
ఈ శ్లోకాలు చదువుతారు. భక్తి వైభవం ఎవరైనా చేస్తున్నారా మన దగ్గర? హరే కృష్ణ. ఎవరైనా స్టార్ట్ చేశారా, చేయాలని ఆలోచిస్తున్నారా? ఎందుకంటే ఈ భక్తి వైభవంలో స్టార్టింగ్ లో ఈ ప్రేయర్స్ అవుతారనమాట. అంటే భాగవతం గురించి చెప్పినప్పుడు సర్వశాస్త్రాప్తి ప్రియూష సర్వవేదైక సత్ఫల సర్వసిద్ధాంతరత్నాఢ్య సర్వలోకైక దృక్పథ రత్నాఢ్య. ఆ పదం చాలా ఇంపార్టెంట్, అందుకే దాన్ని హైలైట్ చేయడం జరిగింది. ఇక్కడ ఓ భాగవతమా, ఈ భాగవతం మనకి ఎలా వచ్చింది అంటే ఏ రకంగా మణులని సముద్రం మంథనించినప్పుడు లభించిందో అదే రకంగా వేద శాస్త్రాన్ని అన్నిటినీ మథిస్తే దాని నుంచి ఈ అమృతప్రాయమైనటువంటి శ్రీమద్ భాగవతం అన్నమాట. అదేంటంటే ఈ అన్ని వేద ఫలాల్లో అద్భుతమైంది, మంచి దివ్యమైంది అని చెప్పుకుంటూ ఈ భాగవతాన్ని చెప్పుకుంటూ నువ్వు మణిలాంటి వాడివి అని, మణిలాంటి వాడివో అనుకోవచ్చు, ఆమెవో అనుకోవచ్చు భాగవతాన్ని. ఎందుకు అంటే వేదాంత సూత్రాలే శ్రీమద్ భాగవతం అని చదివినాం మాతాజీ. అదే అన్నిటి యొక్క సారం, అన్నిటి సారం. మొత్తం ఏవైతే ఆధ్యాత్మికంగా చర్చలు ఉన్నాయో వాటన్నిటికీ తగినటువంటి జవాబు ముగింపు ఏది అంటే శ్రీమద్ భాగవతం అనమాట అని చెప్పుకుంటూ నువ్వు చాలా అన్ని యొక్క ఈ ఆధ్యాత్మిక దృక్పథం మూలంగా ప్రపంచంలో అందరూ కూడా ఈ ఏవైతే తత్వాన్ని ఉందో అది చూడగలుగుతున్నారు అని చెప్తూ ఈ వైష్ణవులకు నువ్వే శ్వాస లాంటి వాళ్లకు. నిజం కదా, భాగవతం చదవకుండా భాగవతుడు ఎలా అవుతాడు? సో వైష్ణవులకు ఇది ప్రాణవాయువు లాంటిది అని చెప్పి ఈ భాగవతాన్ని చెప్తాను. ఎలాంటి వాడివి అంటే ఒక సూర్యుడు వంటివి. ఈ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అంధకారాన్ని, అజ్ఞాన అంధకారాన్ని ఈ కలియుగంలో తొలగించేందుకు నువ్వు సూర్యులాగా ఉద్భవించావు అని చెప్పి, నువ్వెవరో కాదు, భగవంతుడు కృష్ణుడితో సమానం. కృష్ణుడు మనకు ఫస్ట్ చదువుకున్న 6 క్వశ్చన్ ఆన్సర్స్ లో భగవంతుడు తన స్వధామానికి తిరిగిపోతే మరి ఈ ధర్మాన్ని వీటిని ఎవరు పాలించారంటే స్వామి స్వయంగా శ్రీమద్ భాగవత రూపంలో ఆ ధర్మరక్షణని చేస్తారనమాట. సో ఇక్కడ ఈ భాగవతాన్ని కూడా రత్నంతో పోల్చడం జరిగింది. సో ఈ రకంగా అనేక మణుల్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ మణులు తలుచుకుంటూ ఈ ప్రజెంటేషన్ చేసిన మా ఫ్రెండ్ బివి గోవిందస్వామి డిసేబుల్ రాధామాధవ్ మాతాజీ అని తనకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. మొన్న తను లాస్ట్ వెనస్డే చెప్పినప్పుడు నాకు కమలముఖి మాతాజీ చాలా నచ్చింది. అరే ఇంత చక్కటి బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ మన క్లాస్ వాడితో తప్పకుండా పంచుకోవాలి అని అనిపించింది. అందుకని నేను తనని అడిగితే తను ఇచ్చింది. వర్క్ ఆమెది, మాట నాది. ఏదైనా పొరపాటు ఏదని చెప్తే క్షమించండి. హరే కృష్ణ. సో హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. ఇప్పుడు ఇన్ని మనం చెప్పుకున్నాం కదా మాతాజీ. రాజమణి అని పేరు కూడా ఉంటది కదా కొంతమందికి. ఆ పేరు మణి కూడా ఉంటది మాతాజీ, రాజమణి అని. అంటే రాజులో మణి వంటి వాడు రాజమణి, అంతే కదా. పెట్టుకుని శిరోమణి. పద్మజ అంటే పేరు ఉంది ఒక మాతాజీది, నాకు అదే గుర్తొచ్చింది మాతాజీ. రాజమణి అంటే రాజమణి అని కూడా ఒక ఉంటదా మణి అనేసి అడుగుతున్నా మాతాజీ. మణి రాజమణి మాతాజీ. హరే కృష్ణ. రికార్డింగ్ ఆపేనా? నాకు తెలియట్లేదు ఇక్కడ. ఓకే, రికార్డింగ్ ఆపిస్తా నేను. హరే కృష్ణ. ఇప్పుడే ఆపొద్దు పద్మజ తల్లి. ముదుకార యశోద పాడతావా? అమ్మో కృష్ణ, నా గొంతు అసలు బాగుండదు మాతాజీ. ఇందాక మీరు విష్ణువుని చూపించినప్పుడు నాకు విష్ణు సహస్రనామాల్లో ఇది గుర్తొచ్చింది మాతాజీ. చెప్పమ్మా. ఆయన్ని ధ్యానం చేసేటప్పుడు ఆయన రూప వర్ణన ఉంటుంది కదా, దాంట్లో మేఘశ్యామం పీత కోసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయితాక్షం విష్ణు వందే సర్వలోకేకనాథం. అది గుర్తొచ్చింది.
పర్ఫెక్ట్. ఒకసారి మళ్ళా చెప్తావా? రికార్డ్ చేస్తా. అయ్యో మాతాజీ సరే. ధ్యానంలో వస్తుంది మాతాజీ. మేఘశ్యామం పీత కౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సరోజ మాతాజీ మీకు వచ్చా యనమాచార్య పాట? ఎవరికైనా వస్తే చెప్పండి. ముద్దుగార యశోద ఒక 4 ముక్కలు పాడేసి ఆపిద్దాం. శ్రీ కృష్ణ మాతాజీ మాకు దివ్య మాతాజీ నేర్పించింది. ఆ పాట ఎక్కడుందో కనబడలేదు నాకు, అందుకని చూస్తున్నాను నేను. ఇంతమంది ఉన్నారు దివ్య మాతాజీ శిష్యురాళ్ళు, ఎవరన్నా పాడారు కదా. ఆహా, దివ్య మాకు వచ్చు, నేర్పించారు కానీ ఆ పాట ఎక్కడ రాశానో కనబడట్లేదు అన్నాను మాతాజీ. ఓకే. అది ప్రసన్న అయినా కూడా డిస్ప్లే చేయగలుగుతుంది ఆన్లైన్ లో. నాకు ఈ జెమినైలో ఓపెన్ చేయటం చేతవు కానీ ఎలా ప్రెజెంటేషన్ చేయటానికి నాకు కుదరటలేదు మాతాజీ. అంతకుముందు ఫస్ట్ లో కుదిరింది కానీ ఇప్పుడు రావటం లేదు, ఎందుకు ఆప్షన్ మళ్ళా పోయిందో ఏమో. ఒక చిన్న కొంచెం పాడేసి ఆపేస్తా. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు ఇద్దరాని మహిమాల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు ఇద్దరాని మహిమాల దేవకీ సూతుడు. అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివచము. కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్తెము వీడు ఇద్దరాని మహిమాల దేవకీ సూతుడు. ఇంకా తర్వాత చాలా వచ్చాయి, బట్ విల్ స్టాప్ హియర్. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మీరే ముద్దుగా పాడింది కదా మాతాజీ, అంత చక్కగా. హరే కృష్ణ. కరెక్ట్ హరిబోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. ముద్దుగా మనం పోతన చేద్దాం అనుకున్నా, నో ప్రాబ్లం. ఒకేసారి స్టార్ట్ చేసే ముందు స్టార్ట్ చేద్దాం. చెప్పు తల్లి. పాడుతుంటే మీరు అందరికి అడుగుతున్నారు ఏంటి మాతాజీ? నాకంటే బాగా ఇవాళ రేపు ఎల్లుండి ఉంటారు కదా మాతాజీ. థర్స్డే అయ్యి ఉంటే నాకు ప్రాబ్లం లేదు, పొద్దు నుంచి వర్క్ చేస్తున్నారు. నేనేమో మిస్ అయ్యానా ప్రెజెంటేషన్ లో? లేదు మాతాజీ, అన్ని కావాలి. మీరేం మిస్ అవ్వలేదు కానీ నాకేమో శ్యామానంద గురించి చెప్పమన్నారు, నాకు టైం లేదు ఇంకా. శ్యామానంద పండిద్దా? నేను ఇంకా మనకి 5 minutes ఉంది కదా. మీరు రెడీ అయ్యి కూర్చున్నారు, నేను ఇక్కడ ముస్తాబయ్యి. చెప్తారా మరి? ఇప్పుడు ఇంకేం చెప్పను మాతాజీ. 5 నిమిషాలు ఉంది, తప్పించుకోకండి అట్లా. కాదు మరి, నేను మామూలుగా అనుకున్నాను కానీ ఇవాళ మీరు ఎంతో చక్కగా మంచి కొత్త టాపిక్ తీసుకుని చెప్తున్నారు కదా, ఇంకా ఇవాళ వదిలేదు, ఇంకా లేదులే అని అనుకున్నాను. చెప్పండి ఎందుకంటే నిన్నే అయింది కదా, చెప్పండి. అందుకే అంటున్నా, అది ఎప్పుడో చెప్పుకుంటే ఏం లాభం. शुरू कीजिए. నేను ఇక్కడ మీకు నేను షేర్ చేశాను కదా మాతాజీ, అదే మరి చూసి చెప్పేస్తాను ఇంకా. చెప్పండి, నో ప్రాబ్లం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. అందరికీ నమస్కారాలు. మా శిక్షా గురువులందరికీ ముందర వీడియో ఆన్ చేసుకోండి. సారీ, మా శిక్షా గురువులందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ, ఏమి మాట్లాడడం చేతగా నా చేత ఎలాగైనా చెప్పించాలి మన రేవతి మాతాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు సరి చెప్పాలని ఆశ పుడుతుంది.
ఈ శ్యామానంద ప్రభు గురించి చెప్పడం అంటే నేను ఆయన గురించి చదివాక ఆయన పేరెత్తే అర్హత కూడా నాకు ఉందా అనిపించింది. అంత గొప్ప భాగ్యవంతుడు ఆయన. రాధారాణిని దర్శించుకున్నాడు. అలాంటి ఆయన గురించి నేను చెప్పడం అంటే నిజంగా అది చాలా ఇదే అనుకుంటున్నాను. హరే కృష్ణ. ఈ శ్యామానంద ప్రభుజీ మనకి ఈ మన శ్రీ చైతన్య మహాప్రభు అంతరంగ సహచరులు అంటున్నారు. ఆయన శ్రీ శ్యామానంద ప్రభు, శ్రీనివాసాచార్య, నరోత్తమ ఠాకూర్. ఆయన ఎప్పుడైతే మన చైతన్య మహాప్రభు ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి ఆయన ధామానికి ఆయన చేరుకున్నారో అప్పుడు ఆయన ఇచ్చిన బోధనలన్నీ వ్యాప్తి చేయడానికి వీళ్ళందరూ అవతరించారు. ఈయన ఒరిస్సాలో ధరేంద్ర బహదూర్పూర్ అనే గ్రామంలో అవతరించారు. ఆయన తండ్రి పేరు శ్రీకృష్ణ మండల్, తల్లి పేరు శ్రీదురికి. వీళ్ళది సద్గోప వంశం. ఈయనకి వాళ్ళ నాన్నగారికి ఈయనకంటే ముందు చాలా మంది కొడుకులు కూతుళ్ళు పుట్టారు, కానీ ఒక్కళ్ళు మిగలలేదు. ఈయన పుట్టేటప్పటికే వాళ్ళందరూ పుట్టడం మరణించడం కూడా జరిగిపోయింది. అంతేకాదు ఈయనకి దుఃఖియా అని పేరు పెట్టింది. కానీ ఆయన చూసిన వాళ్ళందరూ కూడా చాలా గొప్ప సాధుపురుషుడు అవుతాడు అని చెప్తే ఉండేవాడు. ఆయన మనకి అవతరించింది చైత్ర మాస పౌర్ణమి నాడు. ఆయన జగన్నాథ స్వామి వారి కరణంతో ఆ శుభముహూర్తంలో జన్మించారని, ఆ జగన్నాథ స్వామి స్వయంగా తన బోధలు ప్రచారం చేయడానికి ఆయన ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పేసి అందరూ అలా అనిపిస్తుంది అనమాట. ఆయన చాలా అందంగా ఉండేవాట, మన్మథుడిలాగా. ఆయన చూస్తే అందరికీ మనసుకి ఎంతో ప్రశాంతత అనిపించేది. ఆయనకి చేయవలసిన కార్యక్రమాలన్నీ వరుసగా స్టూల్ వేసుకొని లేకపోతే జీరోలో కూడా క్లాస్ వినబడతలేదు. అమ్మ మ్యూట్ లోకి వెళ్ళేసి సరోజా. హరే కృష్ణ. నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? హెల్ప్ చేయరు నాకు. మీ నాన్న అయితే అసలే చేయడు. మీరు మ్యూట్ చేయండి మాతాజీ, హోస్ట్ మ్యూట్ చేయొచ్చు కదా. ఓకే యా ఓకే తల్లి. థ్యాంక్ యూ. ఈయన వరుసగా నామకరణం, తలనీలాలు కత్తిరించడం, విద్యాభ్యాసం అన్ని వరుసగా చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే విద్యాభ్యాసం ప్రారంభించాక ఆయన ఒక గురువుల దగ్గరికి వెళ్ళారో ఈయన మేధస్సు సంస్థలు చాలా ఆశ్చర్యపోయారు. అంత చక్కగా వాళ్ళు చెప్పినవన్నీ అప్పటికప్పుడు ఆయన గ్రహిస్తూ వచ్చారనమాట. కొంచెం సమయంలోనే ఆయన వ్యాకరణం, పద్యం, అలంకార శాస్త్రం మొత్తం అధ్యయనాలన్నీ పూర్తి చేశారు. ఈయన గ్రామంలో వైష్ణవుల దగ్గర నుంచి గౌరవనితాయి గురించి వింటూ ఉండేవాట. అంచేత ఆ మహిమలు విన్నప్పుడు వాళ్ళ మీద ఆయనకి చాలా గాఢమైన అనురాగం కలిగింది. ఈయన వాళ్ళ నాన్నగారు కూడా చాలా గొప్ప భక్తుడు. అంచేత ఎప్పుడు ఈయనమ్మో గౌరవనితాయినే తలుచుకుంటున్నారు అని చెప్పేసి నువ్వు దివ్య మంత్ర దీక్ష తీసుకోవాలి అని కొడుకు చెప్పారు. చెబితే ఆయన చిన్నాడే ఇంకా అప్పటికి ఇంకాను. అయితే నా గురువు నా హృదయ చైతన్యుడు, ఆయన పేరు శ్రీ హృదయ చైతన్యుడు. ఆయనేమో అంబికా కల్నాలో ఉన్నారు. ఆయన గురువు గౌరీదాస పండితుడు. ఈ గౌర నిత్యానందలు ఎప్పుడు కూడా ఆయన ఇంట్లోనే ఉంటారు వాళ్ళు. అంచేత నేను అక్కడికి వెళ్తాను, ఆయన శిష్యుని అవుతాను అని చెప్పాను. అంటే అనుమతి ఇవ్వండి అంటే ముందర ఆయన ఇదేంటి ఎలా వెళ్తావు, నువ్వు చిన్నపిల్లాడు కదా అని అంటే, కాదు మనం స్నానం చేయడానికి గంగానదిలో స్నానానికి మనం ఊళ్ళో చాలా మంది వెళ్తున్నారు, వాళ్ళతో పాటు వెళ్తాను. ఇంకప్పుడు తండ్రి అంగీకరించాను. అప్పుడు వెళ్ళాగా అప్పుడు సరే వాళ్ళతో పంపేటగా ఈయన మెల్లిగా వాళ్ళతో పాటు వెళ్ళేరి నవద్వీపానికి, తర్వాత శాంతిపురికి, అటు నుంచి అంబికా కల్నాకు చేరుకున్నాడు. అక్కడ గౌరీదాస పండితుడి ఇంటికి వెళ్ళాలని. ఆ ఇల్లు ఎక్కడ దొరుకుతుందో అని స్థానికులను అడుగుతుంటే ఆయన మందిరం అక్కడ ఉందని చూపించారు. అక్కడికి వెళ్ళి ఆయన బయటే సాష్టాంగ నమస్కారం చేసి లేచేటప్పటికి ఈయన కావాలనుకున్న గురువు గారు అటుగా వెళ్తూ ఈయన చూశారు. ఈ హృదయ చైతన్య ప్రభు అటుగా వెళ్తూ ఆయన అలా ఒక నిమిషం కొన్ని క్షణాలు కూడా అలా చూస్తూ ఉండిపోయి ఎవరు మీరు అని అడిగారు. అడిగేటప్పటికి నేను ఇలా మీ పద్మ పాదాలకు సేవ చేయడానికే వచ్చాను. నా ఇల్లు ధరేంద్ర బహదూర్లో పూర్లో ఉంది. నేను సద్గోపకురంలో పుట్టాను. మా నాన్న పేరు శ్రీకృష్ణ మండలం, నా పేరు దుఃఖి అనేటప్పటికి ఆ మందిరంగా ఆయన మాట్లాడే మాటలు చూసేప్పటికి ఆయన చాలా సంతోషం కలిగి, ఇక నీ పేరు దుఃఖి కాదు, నీ పేరు కృష్ణదాస్. నాకు ఈ రోజు ఎవరో వస్తారని తెల్లవారుజాము నుంచి అనిపిస్తుంది అన్నారు. సరే ఆయన చాలా గొప్ప భక్తి శ్రద్ధలతో సేవం చేస్తున్నాడు. ఆయనకి మంత్రదీక్ష ఇచ్చారు. ఈయన చాలా తెలివైన వాడు, భక్తిపరుడు అని గమనించి దేవగోస్వామి దగ్గరికి పంపించారు. ఆయన అక్కడికి వెళ్ళి ఆయన శిష్యరికం చేయమని, అక్కడ సాధించాను అధ్యయనం చేయమని బృందావనానికి వెళ్ళాను. సరే అని చెప్పి ఆయన అంగీకారంతో తల వంచి ఆయన ఆదేశం ప్రకారం ఈయన బయలుదేరారు. బృందావనం వెళ్ళడానికి ఆయన మధ్యలో ఆయన బయలుదేరే సమయంలో గురువు ఆయనకి ఎన్నో ఉపదేశాలు ఇచ్చి
ఆ గోస్వామి పాదబద్ధాలకి నా నమస్కారాలు చెప్పు అని చెప్పి పంపించింది. ఈయన ముందర నవద్వీపానికి వచ్చి జగన్నాథ మిశ్రా భవన్కి ఎక్కడుంది అని చెప్పి విచారించి అక్కడి నుంచి లోపలికి వెళ్ళి అక్కడ ఈశాన ఠాకూర్ని దర్శించుకున్నారు. ఆయన నమస్కారం పెట్టేటప్పటికి ఎవరు నువ్వు అని అడిగితే మళ్ళీ ఇదంతా చెప్పుకున్నారు. సరే ఆయన ఆశీర్వాదం చేసుకుని ఆ రోజు అక్కడ నుండి మళ్ళీ యాత్రికుల మందంలో మధురకు బయలుదేరు. అక్కడి నుంచి గయాధామ్కి చేరుకున్నాక శ్రీ విష్ణు పాదపద్మాలు ఉన్నాయి కదా, అక్కడ వాటిని తాకి నమస్కారం చేసుకుని అక్కడే శ్రీ ఈశ్వరపురి నుంచి దేశ స్వీకరించారు కదా మహాప్రభు అని ఆయన లీలలన్నీ గుర్తు చేసుకుని అది చాలా పారవశ్యంగా ప్రేమతో ఉండిపోయారు. తర్వాత గైనండి కాశీధామానికి వచ్చి తపన్ మిశ్రాని, చంద్రశేఖర మరి ఇతర భక్తులను కలిసి వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకున్నారు. వాళ్ళకి నమస్కరించి చివరికి మధురాల్లో ప్రవేశించారు. అక్కడ విశ్రామ ఘట్లో స్నానం చేసిన తర్వాత ఆయన శ్రీ ఆదికేశవుని దర్శనం చేసుకుని ఆ కృష్ణుని జన్మస్థలం కాబట్టి ఆ నేల మీద ఆ ధూళిలో దొర్లారు. అక్కడి నుంచి బృందావనం బయలుదేరారు. అక్కడ శ్రీల జీవగోస్వామి ఆచర్య తెలుసుకుని ఆ గొప్ప ఆచార్యని పద్మపాదాలకు నమస్కరించారు. ఇలా ఆయన ఎవరినైనా నువ్వంటే ఇదిగో ఇలా మా గురువు గారు మీ దగ్గర పంపించారు అని చెప్పేసి మీ దివ్య కృపకు ఆయన విన్నపోయామనగా నేను దుఃఖీ కృష్ణదాసుని మీ సంరక్షణకు అప్పగిస్తున్నాను. దయచేసి అతని మన కోరికను నెరవేర్చి కొంతకాలం తర్వాత తిరిగి నా వద్దకు పంపించాను. సరే ఆయన ఎంతో సంతోషించాట అతని తన సంరక్షణలోకి తీసుకోవడానికి. చాలా ఆయన శ్రద్ధగా సేవ చేస్తూ వాళ్ళ గోస్వామి సాహిత్యాన్నంతా అధ్యయనం చేయడం ప్రారంభించారు. అప్పుడే శ్రీనివాసాచార్యుడు నరోత్తమ దాస్ ఠాకూర్లో ఆయన వద్ద విద్య నేర్చుకోవడానికి వచ్చింది. ఇప్పుడు ముగ్గురు ఒక సహాధ్యాయులు అన్నమాట. ఈ కృష్ణదాస్ ఏమో నాకు ప్రత్యేక సేవ ఇవ్వండి అని అడుగుతున్నారు దేవగోస్వామి. అప్పుడు ఆయన ఏమో అయితే ప్రతిరోజు వెళ్ళి సేవా కుంజలో వనాన్ని ఊడుస్తూ ఉండు అని చెప్పారట. సరే ఎంతో ఆనందంగా ఊడుస్తూ అబ్బాయి ఇప్పటికి నా జీవితం సఫలమైంది అని ఆనందించి చక్కగా చేస్తూ ఆ దుమ్మంతా నెత్తిమీ జల్లుకుంటూ ఆ చీపురు ధూళి తెరిచిన చీపురు నెత్తిమీ పెట్టుకునేవాట. అంత చక్కగా చేస్తూ మళ్ళీ అక్కడ రాధా గోవిందుల నామాలు గట్టిగా ఉచ్చరిస్తూ ఆయన కన్నీళ్ళు వస్తూ ఉండేవట. ఇలా ఆయన అంతా ఉంటుంటే వాళ్ళకి మన బృందావన నాయకుడు ఆయన సతీమణి కృష్ణదాస్ సేవకి ఎంతో సంతోషించి తమ దర్శనం ఇవ్వాలని కోరుకున్నారు. ఒకరోజు ఆయన కుంజం శుభ్రం చేస్తుంటే ఎంతో ప్రేమగా చేస్తూ ఉన్నాడు. సరిగ్గా అక్కడ దుమ్ములో ఒక అందమైన కాలి గజ్జల కడియం దొరికింది ఆయన. ఆ కడియం తీసుకుని తలకిన పెట్టుకుని తల కళ్ళకద్దుకుని మూట కట్టుకుని ఎవరైతే వెతుక్కుంటా వస్తారో వాళ్ళది అవుతుంది, వాళ్ళకి ఇచ్చేద్దాం. అక్కడేమో రాధారాణి పొద్దున్న లేచి ఎడమ కాలి గజ్జి కనిపించలేదు అనుకుంటుంది. అలాంటి ఏమైపోయింది అంటే నిన్న రాత్రి కుంజలో నాట్యం చేశారు కదా, అక్కడ పడిపోయి ఉంటుంది, వెళ్ళి ఎవరికైనా దొరికిందేమో అడిగి తీసుకురండి అంటే విశాఖ సఖి వచ్చింది. వచ్చినప్పటికీ తను ఇక్కడ శుభ్రం చేస్తూ ఉన్నాడు. ఏం బాబు నీకు ఏమైనా ఇక్కడ కడియం దొరికిందా, గద్దెల కడియం అనేటప్పటికి అది ఆవిడని చూసేటప్పటికి ఏంటి దేవత దిగి వచ్చినట్టు ఆయన ఎంతో ఇదిగా అనిపించింది. అలా మంత్రముగ్ధుడైపోయి అలా చూస్తూ ఉండిపోయేటప్పటికి మళ్ళీ అడిగింది, ఏం బాబు గద్దెల కడియం దొరికిందా? అవును దొరికింది, మీరెవరంటే నేను ఒక గోపికని ఈ గ్రామంలోనే ఉంటాను అని చెప్తుంది. మీ కాలి గజ్జ అంటే కాదు మా ఇంట్లో ఒక కొత్త పెళ్లి కూతురుంది ఆవిదే అని చెప్తుంది. ఎలా వచ్చింది ఇక్కడికి అని అడిగాడు. అంటే నేను పువ్వుకోవడానికి వచ్చింది, పడిపోయింది. అయితే ఆవిడనే వచ్చి నా దగ్గర తీసుకోమని చెప్పండి నేను. అదేంటి కాదు నువ్వు ఇయ్యి ఆవిడ రావడం కాదంటే లేదు ఆవిడ వస్తేనే ఇస్తాను. సరే ఈవిడ వెళ్ళి అక్కడ చెట్టు కింద నేలలో నిలబడి ఉంది రాధారాణి, ఆవిడని తీసుకుని వచ్చింది. ఇదిగో భక్త నీ కాలిగజ్జి పోగొట్టుకుని అమ్మాయి ఇక్కడికి వచ్చింది, ఆ అమ్మాయికి ఇచ్చేయాలి. ఆవిడని చూసినప్పుడు ఇంకా ఆయనకి ఇంకేం తెలియదు, ఒళ్ళు మర్చిపోయి అసలు ఏమిటో తెలియదు, ఏదో జరగకపోతుంది అనుకుని నమస్కరించడానికి వెళ్ళి అక్కడ పడిపోయేట దుమ్ములో. ఆ పార్వశంతో అలా పడిపోయేటప్పటికి అప్పుడు దేవుడేమో నీకు మా సఖి నీకు కృతజ్ఞత తెలియజేయడానికి నీకు వరం ఇస్తానంటుంది అని చెప్తుంది ఆవిడ శ్రీశాఖ సఖి. అంటే సరే అక్కడ రాధాకుండం పవిత్ర జలం కనిపించింది. ఆ జలంలో స్నానం చేసి వచ్చేటప్పటికి అతను ఆడవాళ్ళ మారిపోయాడు, స్త్రీగా మారిపోయేటప్పటికి సరే వచ్చాడు. విశాఖ దేవి అక్కడ తీసుకెళ్ళేటప్పటికి ఆవిడ తన కాలి గజ్జల కంకణం ఈ పద్మపాదాల కుంకుమతో కొత్త సఖి నుదుట తిలకం దిద్దింది. ఈ తిలకం ఈ నుదుటి మీద ఎప్పుడూ ఇలాగే ఉంటుంది, అంటే ఇది చెరగదనమాట అని చెప్పి ఈ రోజు నుండి నేను శ్యామానంద అని పిలుస్తారు అని ఆవిడ పెట్టింది ఆ పేరు. ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు అంటుంది. దాంతో వాళ్ళిద్దరు కనిపించలేదు ఆయనకి. ఆయన అలా తన్మయత్తంతో ఉండిపోయి కొంచెం సేపు మళ్ళీ తన్మయత్తం నుంచి బయటపడేటప్పటికి మళ్ళీ మగవారిగా మారిపోయాడు. కానీ తిలకం మాత్రం అలాగే ఉంది.
ఇంకెంత ఆనందంతో పొంగిపోతూ కళ్ళమని నీళ్లు కార్చుకుంటూ నేనేం చూశాను ఇవాళ నేనేం చూశాను అని చెప్పేసి అనుకుంటూ ఆయన ప్రార్థన చేసుకుని మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళారు, దేవగోస్వామి దగ్గరికి. ఆయన ఈ తిలకం, ఆయన మొహం, ఆ కళ అదంతా చూసేసి ఏంటి ఇది ఆశ్చర్యపోతే ఆయనకి నమస్కారం చేసేప్పుడు జరిగిందంతా చెప్పాడు. అదృష్టం పట్టిందని అని చెప్పేసి ఆయన ఎంతో ఇదయ్యి ఆయన్ని కావాలించుకుని కానీ ఎవరికి మాత్రం చెప్పద్దు, ఆ రాధారాణి పెట్టిన పేరుతోటే నువ్వు కొనసాగు అని చెప్తాడు. ఇది ఈయన పేరు మారడం, ఈయన మొహం మీద తిలకం రావడం అంటే ఇంకా రకరకాలుగా చెప్పుకోవడం మొదలెట్టారు జనాలు చూస్తూ. ఇది ఏకంగా ఆయన గురువైన హృదయ చైతన్య ప్రభు దాకా వెళ్ళిపోయింది. దాంతో ఆయనకి ఏదో దేనికోసం పంపించారో, ఏం చేస్తున్నాడు అక్కడ అని చెప్పేసి కోపం వచ్చేసి ఉండపడంగా ఆయన బయలుదేరి వచ్చేసాడు. కొన్ని నెలలు పట్టింది ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు. ఆయన సరే అక్కడ ఆయన పరిధిలో ఉన్న వాళ్ళందరినీ పిల్లల్ని అందరినీ చూడాలి రమ్మని చెప్పి పిలిస్తే ఈయన వచ్చే నమస్కారం చేశాను. ఆయన ఏంటి నువ్వు ఇంత అసహ్యంగా ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఏంటి నీ ఇష్టం నువ్వు చేస్తున్నావు అంటూ తిట్టి కొట్టి ఇంకా ఆయన కోపం అంతా అలా చూపిస్తుంటే మిగతా వైష్ణవులు వచ్చి రకరకాలుగా ఆయన సందేశాలు ఇచ్చి ఎంతో చల్లబడదామని చూస్తే కాసేపటి శాంతపరిచేట. ఈయన మాత్రం అదంతా మామూలుగానే ఏం తీసుకోకుండా సేవ చేస్తున్నాడు. అయితే ఆ రాత్రి ఆ హృదయ చైతన్య ప్రభుకి రాధారాణి కల్లో కనిపించి ఆయన గద్దించింది. ఈయన సేవకు నేను తృప్తి పొంది నేను ఇదంతా చేశాను, తిలకాన్ని పెట్టాను, మా పేరు మార్చాను, నువ్వు ఇంకెవరైనా సరే ఏం మాట్లాడడానికి లేదు అని. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి ఆవిడ దగ్గర క్షమాపణ చెప్పుకుని మళ్ళీ ఎంత అపరాధం చేశాను అని చెప్పి పొద్దున్నే ఆయన్ని పిలిచి శ్యామానందరి ఆయన తను కావాలించుకుని ఎంత అదృష్టవంతుడు నువ్వు అని చెప్పేసి ఆయన తర్వాత ఇంక ఆయన కొన్నాళ్ళు అక్కడే ఉండి నువ్వు మాత్రం జీలగోస్వామి దగ్గరే ఉండు అని చెప్పేసి గౌడ దేశానికి తిరిగి వెళ్ళిపోయారు హృదయ చైతన్య ప్రభు. తర్వాత వీళ్ళు శ్యామానంద, శ్రీనివాస, నరోత్తమ వీళ్ళు ముగ్గురు అక్కడ గోస్వామి సాహిత్యాన్ని అధ్యయనం చేసుకుంటూ అక్కడే భిక్షాటం చేస్తూ కొన్నాళ్ళు అలా అక్కడే బృందావనంలో కృష్ణుని సేవ చేయాలని అక్కడ ఉన్నారు. అయితే ఈ గోస్వామి అందరూ కలిసి ఒక సభ నిర్వహించి గోస్వామి సాహిత్యంలో సమర్పించిన ఈ మహాప్రభు బోధనలన్నీ కూడా ప్రచారం చేయడానికి ఈ ముగ్గురిని గౌడ దేశానికి పంపిద్దామని చెప్పేసి ముగ్గురిని పంపించారు. అప్పుడు వాళ్ళకైతే దేవగోస్వామి ఒక ఈ శాస్త్రాలన్నీ పెట్టి ఒక పెద్ద పాత్రలో ఇచ్చి ఆయనకి వాళ్ళకి ఇచ్చారు. అయితే ఆ మధ్యలో ఈ విష్ణుపురం అనే చోట అంబీర్ అనే బందిపూర్ రాజా పుస్తకాలన్నీ దొంగిలించేశారు. అది ఎలాగైనా సాధించుకొస్తాను శ్రీనివాసాచార్య వారు అక్కడ ఉండిపోతే నైరుత్యమో కీతూరు వైపు వెళ్ళారు, శ్యామానందేమో అంబికా కల్నాకి బయలుదేరారు. అక్కడికి చేరుకుని ఆయన ప్రభుకి గురువు గారికి నమస్కారం పెడితే ఆయన మళ్ళీ కౌగిలించుకుని అందరు క్షేమాలు అడిగి తెలుసుకున్నాక ఇలా జరిగింది, ఈ గ్రంథాలన్నీ పోయాయి అని చెప్తే ఆయన బాధపడుతుంది. సరే కొన్నాళ్ళు ఇంక అక్కడే ఆయన గురువుగారికి సేవ చేస్తూ ఉండిపోయారు. తర్వాత చాలా మంది భక్తులు ఒరిస్సాలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కాలం అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. దాంతో ప్రచారం అయిపోయిందని చెప్పేసి ఈ ఆయన గురువు గారేమో ఈ శ్యామానందని మళ్ళీ ఒరిస్సాకి వెళ్ళారు. ఆయన వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ ఆయన ఆ దేశం తప్పకుండా స్వీకరించాలి కాబట్టి ఆయన మళ్ళీ ఒరిస్సాకి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అందరూ ఆయన పుట్టి పెరిగిన ఊరు కదా అక్కడ వాళ్ళందరూ ఆయన అంతా ఆదరిస్తే అక్కడ ఉండి వీళ్ళందరికీ కృష్ణ చైతన్యాన్ని బోధించి అందరికీ ఇది చేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ దండేశ్వర అనే చోటకి వెళ్ళారు. అక్కడ వాళ్ళ కృష్ణమండలి ఆయన తండ్రి కృష్ణమండలి వాళ్ళు అంతకుముందు అక్కడ ఉండేవారు. అంచేది అక్కడ ప్రజలను కూడా మళ్ళీ ఇదన్నీ చెప్పి కృష్ణ చైతన్యాన్ని వాళ్ళందరినీ ఇచ్చి మొత్తం ఇంకా ఏంటంటే మహాప్రభు బోధనలని మళ్ళీ పునరుజ్జీవనం చేశారనమాట ఆయన ఇదికి అక్కడ. ఇంకా సువర్ణరేఖ నదీ తీరంలో అచ్యుతదేవ్ అనే ధర్మనిష్ఠకలు పూజిస్తూ ఉండేవి. అతని ఏకైక కుమారుని పేరు రసిక. అతను చిన్నతనం నుంచే శ్రీకృష్ణుని పట్ల గొప్ప భక్తి కలిగి ఉండేవాడు. అతని విద్య కోసం పండితులను నియమించాడు, కానీ ఆయనకి భౌతిక జ్ఞానం పట్ల ఆసక్తి లేదు. శ్రీహరి భక్తి కావాలి. ఎవరిని ఆశ్రయించారో గురువుని అని చెప్పేసి ఎంతో ధ్యానిస్తుంటే నువ్వేం కంగారు పడుతూ శ్యామానంద్ వస్తున్నాడు ఇక్కడికి, అతన్ని ఆశ్రయించని చెప్పి ఆయనకి ఆకాశవాణి వినిపించింది. ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ వెళ్ళి ఆయన రాగానే ఆయన దగ్గరికి వెళ్ళి కుటుంబ సభ్యులతో సహా అందరూ కలిసి ఆయనకి శరణాగతి చేస్తారు. అప్పుడు ఆయన ఆయనకి మంత్ర దీక్ష ఇచ్చి అక్కడ ఉత్సవాన్ని ప్రారంభించి ఇంక మొత్తం చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళందరినీ పిలిచి అక్కడ కీర్తనలు అవి చేసి వాళ్ళందరినీ చేస్తారు. తర్వాత మళ్ళీ రోహిణి అనే చోట దామోదర్ అనే పేరు గల సుప్రసిద్ధ యోగి నివసించింది.
ఆయన శ్యామానంద ప్రభు దర్శనానికి వచ్చాడు. ఆయన చూస్తూనే ఆయన కాంతి అదంతా చూసి ఆయన చాలా అంతర్ముగ్ధుడైపోయాడు. ఆయన వచ్చి నమస్కరించాడు, ఈయన ఆయనకి నమస్కరించాడు. అప్పుడు ఎప్పుడూ కూడా పవిత్రనామాలు జపిస్తూ ఉండండి, ఇలాగే ఉండండి, మీకు కృష్ణుడు ప్రేమను ప్రదర్శిస్తాడు అని ఆ యోగికి ఈయన చెప్పాడు. అంటే నేను ఎప్పుడు అలాగే పూజిస్తాను, మీరు నన్ను కరుణించండి అని చెప్పి ఈయన మహిమలేమో ఆయన చెప్పారన్నమాట. మీరంతా చాలా మంది ధనవంతులు అందరూ ఉండేవారు బలరాంపురంలో. వాళ్ళందరూ ఈయన మహిమలు విని వాళ్ళందరూ మా పట్టణానికి రా అంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ అంతా కీర్తనలు భజనలు కృష్ణ చైతన్య ప్రచారం చేశారు. తర్వాత మళ్ళీ నరసింహాపురం వెళ్ళారు. అక్కడంతే నాస్తికుల్ని వాళ్ళందరినీ ఈయన ప్రసంగాలు విని కీర్తనలు విని వాళ్ళందరూ కూడా మళ్ళీ భక్తులు అయిపోయారు. మొత్తం ఆ వయసు అంతా ఆయన ఇది వ్యాపించింది అనమాట. ఇక నరసింహాపురం నుంచి గోపీవల్లభపురానికి వచ్చారు. అక్కడ అందరూ ఆయనకి ఆశ్రయం తీసుకున్నారు. అక్కడ వాళ్ళందరూ ఏమో రాధాకృష్ణుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అడిగితే ఆయన ప్రార్థిస్తే అప్పుడు అక్కడ వాళ్ళందరూ విరాళాలతోటి ఒక మందిరం కట్టి అక్కడ ప్రతిష్టాపన చేసింది. పెద్ద ఉత్సవం చేశారు. అక్కడ మొత్తం బెంగాల్, ఒరిస్సా అంతా కూడా అక్కడ హాజరైంది. ఆ రాధా గోవిందుల దివ్య సౌందర్యం అది చూసి అందరూ ఎంతో మైమరిచిపోయి ఎంతో తృప్తి పడ్డట్టు వాళ్ళందరూ ఆ పూజా పద్ధతులని ఈ రసికానందానికి అప్పగించారండి. అక్కడ అంతా మొత్తం ఎక్కడికి వెళ్తే అక్కడ గౌరవతాయికి విజయ పతాకం మొత్తం ఉత్కల దేశం అంతా, అంటే ఒరిస్సాని ఉత్కల దేశం అని పెట్టారు. అక్కడంతా ఇలా వ్యాపించిందని మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తే ఆయన చాలా సంతోషించాడు. అప్పుడు శ్యామానందరికి తురిలో జరిగిన ఉత్సవానికి ఆహ్వానిస్తే శిష్యులతో సహా వెళ్ళాడు. అప్పుడు పాత శిష్యులైన శ్రీనివాసు నరోత్తమ కలుసుకున్నారు. ఎంతో ఆనందించి అక్కడ వాళ్ళు జాహ్నమాతను దర్శనం చేసుకున్నారు. రఘునందన్ ఠాకూర్ని, అచ్యుతానందని, బృందావన్ దాస్ ఠాకూర్ని, అలాగే ఆ టైంలో మహాప్రభు ప్రచారం చేసేటప్పుడు ఉన్న భక్తులు నాయకులందరినీ కూడా దర్శించుకున్నారు. మళ్ళీ ఉత్కల దేశానికి వెళ్ళిపోయారు. అక్కడ మళ్ళీ కాంటకనగర్కి వచ్చినప్పుడు శ్రీనివాసాచార్య ప్రభుని మళ్ళీ కలుసుకున్నారు. మళ్ళీ రఘునందన్ ఠాకూర్ని కలిశారు. వీళ్ళందరూ ఆ మహాప్రభు అనుచరులు వీళ్ళందరూ గణాల్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ అయ్యో చాలా మంది అప్పటికే వెళ్ళిపోయారని తెలిసి చాలా బాధపడతారు అన్నమాట. మహాప్రభు అనుచరులు అందరూ అలాగే అందరికి ఏ భక్తులు ఉన్నారో ఎవరు పిలుస్తున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడం, చుట్టుపక్కల వాళ్ళందరినీ ఈ కృష్ణ చైతన్యంలోకి తీసుకురావడం. తర్వాత కొద్ది కాలానికి ఆయన గురువు కూడా వెళ్ళిపోయారని తెలిసేవాడు కొంత బాధపడతారు అన్నమాట. శ్రోతకి పడిపోతే ఆయన గురువు గారి కల్లోకి వచ్చి ఓదార్చేటండి. ఆయన గొప్పతనం ఒరిస్సా అంతా వ్యాపించింది. అన్ని చోట్ల గౌరవ నిత్యానంద ఆరాధన ప్రారంభించబడింది. రసిక మురారి, రాధానంద, పురుషోత్తమ, మనోహర, చింతామణి, బలభద్ర, జగదీశ్వర, ఉద్ధవ, అక్రూర మధురాన, శ్రీ గోవింద, శ్రీ జగన్నాథ, గదాధర, ఆనందానందన మరియు రాధామోహన్ వంటి వారు శ్రీ శ్యామానంద ప్రభు యొక్క సన్నిహిత మరియు ప్రియమైన శిష్యుల్లో కొందరు. అన్ని దిక్కులా జయించిన తర్వాత శ్యామానంద గోపి వల్లపురాన్ని తిరిగి వచ్చి అక్కడ కొన్ని రోజుల పాటు గొప్ప ఉత్సవాన్ని జరుపుకున్నారు. ఆ తర్వాత ఆయన నరసింహాపురంలోని ఉద్దండరాయి ఇంటికి వచ్చి అక్కడ గొప్ప ఉత్సవాన్ని నిర్మించారు. ఆషాఢ మాసంలోని కృష్ణపక్షం మొదటి రోజున శ్రీ శ్యామానంద ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. శ్యామానంద ప్రభు యొక్క పుష్ప సమాధి మరియు అతను శ్రీ రాధారాణి యొక్క తీరమండ కంకణాన్ని కనుగొన్న ప్రదేశం బృందావనంలోని శ్రీ శ్రీ రాధా శ్యామసుందర ఆలయానికి ఎదురుగా ఉంది. శ్రీ 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 రాధా శ్యామసుందర ఆయన పూజనీయ దేవత. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. థ్యాంక్ యూ జయశ్రీ మాతాజీ, చాలా డీటెయిల్ గా చెప్పారు. వెరీ నైస్. హరి బోల్ మాతాజీ. హరే. థ్యాంక్ యూ. ఇట్లా వాళ్ళని తలుచుకోవడం కూడా మనకు మంచిది. అసలు వైష్ణవుల్ని తలుచుకుంటే మనకు అది అదే మాతాజీ. భగవాన్ ప్రభు చెప్పారు, మాతాజీ చెప్పారు కదా తిలక్ నిన్న చెప్పారు. ఆ సాంప్రదాయంలో వచ్చిన వాళ్ళందరూ తిలక్ అలా పెట్టుకుంటారు. మాతాజీ ఇప్పటికీ బృందావనంలో ఉన్నారట. ఓ ఓకే. ఈ రికార్డింగ్ ఎట్లా పాలమ్మా? రికార్డింగ్ ఆన్ అనే వస్తుంది. లేదు మరి తెలియట్లేనా? ఓకే, ఎనీవేస్ హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ప్రేయర్స్ వైపు వెళ్దాం. ఒక 5 minutes. లక్ష్మీ మాతాజీ కొంచెం ఫాస్ట్ చేయండి. సారీ, మీకు టైం తక్కువ ఇస్తున్నా. పూజ చేయడం గురు మహారాజ్ కోసం, కత్తు ప్రభు కోసం, తర్వాత రవిశేషి మాతాజీ కోసం, సరోజ బండారు కోసం, దామోదరి కోసం, కమలముఖి కోసం, మనందరి సేఫ్టీ కోసం
పిల్లల కోసం ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్ళకు మంచి ఉద్యోగాలు దొరికేటట్టు, ఎగ్జామ్స్ పాపం కొందరికి సంకట పరిస్థితుల్లో పడ్డారు, వాళ్ళు తొందరగా ఏదో ఒక ఈ విషయ పరిస్థితి నుంచి బయటపడేటట్టు రాధామాతాజీ ప్రభు కోసం ఆయన తొందరగా కోలుకోవాలని, ఆ ట్రీట్మెంట్ ఫలించాలని కోరుకుందాం. తర్వాత శైలజామాతాజీ వాళ్ళ ఫాదర్ ఇన్ లా కోసం ప్రే చేద్దాం. యా, ఇక్కడ మా డివోటీ సీనియర్ డివోటీ వాళ్ళ బాబుకి ఈరోజు ఎంగేజ్మెంట్. సో వాళ్ళ వైవాహిక జీవితం కూడా చాలా అద్భుతంగా అవ్వాలని ఇద్దరు ఇనిషియేటెడ్ డివోటీస్ వాళ్ళు చక్కగా ఏమంటారు ఆధ్యాత్మిక ఇంకా 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 ముందుకు వృద్ధి చెందేటట్టుగా మీ అందరి ప్రేయర్స్ బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నాం. హరే కృష్ణ. ఆ బాబు నాకు 3 years అప్పటి నుంచి తెలుసు. ఇప్పుడు అట్లాంటాలో ఉన్నాడు. పెళ్ళి ఈరోజు ఎంగేజ్మెంట్, జూలైలో పెళ్ళి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ యూ కెన్ స్టార్ట్. ఓకే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ 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 హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,
Hare Krishna 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 Hare 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 Ram 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 Hare Hare Krishna Krishna Hare 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 Ram 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 Hare Hare Krishna Krishna Hare 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 Ram 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 Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare Hare Krishna Krishna Hare 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 Ram Ram Hare Hare Krishna Krishna Hare 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 Ram Ram Hare Hare Krishna Krishna Hare 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 Ram Ram Hare Hare Krishna Krishna Hare 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 Ram Ram Hare Hare Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Hare 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 Ram Ram Hare Hare Krishna Hare 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 Ram Ram Hare Hare Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare Hare 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 Krishna Hare 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 Ram Ram 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 Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare Hare Krishna Hare 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 Ram Ram Hare Hare Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare Hare Krishna Hare 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 Ram Ram Hare Hare Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare Hare 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 Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Hare 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 Ram Ram Hare Hare जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे नाम संकीर्तन की जय श्रील प्रभुपाद की जय श्रील गुरुदेव की जय हरे कृष्ण माता हरे कृष्ण माता जी थैंक यू माता जी ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ హరే కృష్ణ లక్ష్మి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాత థ్యాంక్స్ మాత श्री श्री राधा माधव अष्टसखी की जय जय पंचतत्व की जय जय नरसिंह भगवान की जय शिला प्रभुपाद प्रभुपाद की जय हरे कृष्ण थैंक यू मन गोपिका गीत माता जी की जय థ్యాంక్ యూ మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ రవిశేష మాతాజీ ఉన్నారా లేదనుకుంటా మాతాజీ లేదనుకున్నది అక్కడ ఎట్లా ఉంది కనుక్కుందామని హరే కృష్ణ దివ్య గోలోకేశ్వరి మాతాజీ ప్రభు వస్తున్నారా రేపు మాతాజీ రేపు రావాలి జాగ్రత్త చూసుకో వాడు బ్రిడ్జిల్ పే చేస్తాడు 4-5 టైమ్స్ వచ్చాయంట మాతాజీ ఇందాక కూడా 4-5 టైమ్స్ వచ్చాయంట అలర్ట్స్ వచ్చాయంట వాళ్ళు బ్రిడ్జిల మీద పడుతున్నా అంటున్నారు కదా
మెయిన్ ఆ, బ్రిడ్జెస్ అవును. అంటున్నారు. అక్కడ ఒక్క బ్రిడ్జ్ చూసుకో పోయిందని ఇక్కడ అన్ని బ్రిడ్జిలు తోలేస్తాం. అంతే, వాళ్ళు అట్లే రియాక్ట్ అవుతున్నారు. పొద్దున షార్జాలో కూడా వచ్చింది మాతాజీ అలర్ట్. అవునా, అక్కడ ఆ, ఎందుకు వచ్చింది? అవును ఏమో మాతాజీ, తెలియదు. వచ్చింది. బ్రిడ్జ్ ఎక్కడ పోయింది మాతాజీ? పోలేదు, ఆ, వాడు ఇరాన్ లో బ్రిడ్జ్ కూల్చిందని ఈ చుట్టుపక్కల కంట్రీస్లలో బ్రిడ్జ్ పేలుస్తాం అని చెప్తున్నాడు. ఓ ఉమ్. ఏంటో బాబోయ్. మాతాజీ మనం ఒక స్టోరీ చెప్పుకుంటాం చూడు, నాకు ఒక కన్ను పోతే వాడికి 2 కళ్ళు పోవాలని. అంతే, అలా కరెక్ట్ కరెక్ట్, బాగా చెప్పారు. కరెక్టే, అలా మూర్ఖుల్లాగా అయిపోయారు అందరూ. ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ మరుగుపడుతుందో మనుషుల రాక్షసత్వం పెరుగుతుంది. చూస్తున్నాగా, అవునండి, అవును. ఇది పెద్ద ఎగ్జాంపుల్. కానీ ఈ రోజు ఏంటంటే కొంచెం కొంచెం వరిడిగా ఎందుకుందంటే గుళ్ళు కూడా మానేసారు, అన్ని మూసేశారు గుళ్ళు, చర్చిలు. ఎందుకంటే గుడ్ ఫ్రైడే మరి క్రౌడ్ ఉండి వాళ్ళకి అన్ని ఇబ్బంది అవుతుందనో ఏమో, అన్ని ఆధ్యాత్మిక సంస్థలన్నింటినీ టెంపరీగా క్లోజ్ చేసేసారు, ఓ సేఫ్టీ మెషర్స్. ఏంటోనండి భయం వేస్తుంది. మాకైతే ఇండియాలో ఉన్న వాళ్ళకి భయం వేస్తుంది. ఎలాగా మీరందరూ ఎలాగా అండి బాబాయ్? ప్రే చేయండి అంతే, దాని అంతే మించి మాట, ఇంకేమీ లేదు. అంతే మాట. చెప్పే అంటే గుర్తుకొచ్చింది, రేపు తెలుగు ప్రోగ్రాంలో లక్ష్మి, ప్రసన్న లక్ష్మి, విను తల్లి హరే ఉన్నావా? కృష్ణ చెప్పండి, ఇక్కడే ఉన్నా. రేపు ప్రభు ఏమన్నారంటే ఫస్ట్ స్టార్టింగ్ లో నరసింహ కవచము, ఒక రౌండ్ ఆఫ్ చాంటింగ్, ధర్మరాజు ప్రభు క్లాస్, లాస్ట్ కొంచెం ప్రభు మాట్లాడుతున్నారు. ఓకే, తప్పకుండా భలే వాళ్ళే, మేమందరం ఎదురు చూస్తా ఉంటాం ప్రభు చెప్తే, ఇంకా ఆనందం. లేదు లేదు, రేపు కొంచెం ఈ మామూలు కీర్తన అవన్నీ ఉండవు, అందుకని అదేలే, చాంటింగ్ నరసింహ కవచమును 108 హరికృష్ణ మహామంత్రం చెప్ప. జప. ఓకే, రేపు జయలక్ష్మి మాతాజీ పేరే అనుకుంటా, చూడండి రేపు కూడా తనకి వచ్చినట్టు ఛాన్స్. నరసింహ కవచం, ఓకే, వెరీ గుడ్. ఓకే, మరి ఈ 2-3 రోజులు ఎక్కువ ఉంటుంది అంటున్నారు మాతాజీ, నిజమా అబద్ధం తెలియదు. వాడు నిన్నటిదాకా కొంచెం గ్యాప్ ఇచ్చాడు, ఈ 2 రోజులు ఉధృతంగా ఉంటుందంట అక్కడ అని చెప్తున్నారు. మనకి ఎలా ఉంటుందో తెలియదు. తెలీదు, అదే వచ్చింది, ఏమి తెలియదు, అంత అన్సర్టనిటీ అంతే. వాడు అక్కడ దాడి ముమ్మరం చేస్తానని. ఏంటమ్మా? మాకు న్యూస్ లో కూడా క్లియర్ గా చెప్పటలేదు, అంత ముందు వివరంగా చెప్పారు కానీ ఇప్పుడు చెప్పటల్లా. ఇప్పుడు అవును మీకు రిలీజ్ చేయటం లేదు. అంటే ఈ 2 రోజులు ఇరాన్ మీద దాడి పెంచుతాడంట వాడు, ఇప్పుడు చేసిన దానికన్నా రెట్టింపుగా. సో అది మన మీద ఎలా రియాక్ట్ అవుతుంది అనేది తెలియదు. అది విన్నాను, అది న్యూస్ లో. అక్కడ ఏం జరుగుతుందని మనకు దుబాయ్ సంగతులు కానీ, అది యూఏకి సంబంధించి ఏ సంగతులు అవే ఇక్కడే మాకు తెలియట్లేదు మాతాజీ, ఇక్కడ ఉన్నామే కానీ మాకు ఎక్కడెక్కడ అనేది మాకు తెలియటం లేదు. అన్ని న్యూస్ రిలీజ్ అవ్వట్లేదు. ఇంకోటి మనం చిన్నప్పుడు చదువుకున్నాం, తమలపాకుతో తాను ఇట్టంటే ఇంకా దేంతో నేనంట అన్నట్టు, వాడు ఒకటేసి 4 వేస్తున్నాడు ఇప్పుడు. అవును, టార్గెటింగ్ లైక్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే యుఎస్ బేస్, అంటే నిన్న న్యూస్ లో చూసింది, మైక్రోసాఫ్ట్ తర్వాత ఏమొంచి గూగుల్, ఇవన్నీ వాళ్ళు ఎంప్లాయీస్ ని వెళ్ళిపోమని చెప్పారు. 2 days చెప్పి ఎప్పుడు పడుతుందో తెలీదు, అది ఖాళీ చేయమన్నారు మాత్రం. అవన్నీ ఖాళీ చేసి ఎంప్లాయీస్ ఇంట్లో ఉన్నారు, తెలీదు. వెరీ సాడ్ డెవలప్మెంట్స్. ఏంటో మరి ఎప్పుడైపోతాయో కానీ. టెక్నాలజీ ఇంత పెరిగి టెక్నాలజీని ఇంత వికృతంగా వాడతారని ఇప్పుడు అర్థమవుతుంది. మంచిగా కాదు, చెడుకి ఎక్కువ వాడుతున్నారు మాతాజీ మొత్తం టెక్నాలజీని మొత్తం. ఇన్ని చూసినా, ఇన్ని ఎగ్జాంపుల్స్, ఒక్కొక్కటి కూలగొడితే పాడు చేస్తే రీబిల్డ్ చేసేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది. ఈవెన్ ఇప్పుడు చూడండి రేడియేషన్, ఈ రేడియేషన్ కొంచెం కొంచెం మనకే వస్తుంది కదా రేపు. నెక్స్ట్ జనరేషన్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఏం చేస్తున్నారో తెలియదు బాబు. ఇంకా 3 weeks అంటున్నాడు మరి ట్రంప్. ఏమా ఇంకా 3 weeks ఉంటుంది, తర్వాత క్లియర్ అవుతుంది మాతాజీ. మా తమ్ముడు చెప్పాడు, వాడు అలాగే మాట్లాడతాడు మాతాజీ. వాడు పర్పస్ఫుల్ గా అది ఎక్స్టెండ్ చేస్తున్నాడట. ఎలక్షన్స్ వస్తాయి కదా మాతాజీ ఇప్పుడు, అందుకే అప్పటి వరకు అవుతుంది అనేసి అంటున్నాడు తమ్ముడు. వాళ్ళు లోకల్ న్యూస్ ఉంటుంది కదా. ఏదైనా మనకు వచ్చింది, మనకి ఏమి రాకుండా ఉంటే చాలు మాతాజీ, అంతే. వాడు ఏమన్నా సావనివ్వండి.
ఎంత ప్రశాంతమైన కంట్రీనో అది. అట్లాంటిది. అవును అవును అవును. కృష్ణేవ గతిర్మమ అంతే. Yeah. హరే కృష్ణ. ఇప్పుడిప్పుడు కొంచెం నాకు అంటే మొన్న మా ఇంటి దగ్గర అయినప్పటి నుంచి కొంచెం టెన్షన్, అంటే టెన్షన్ కాదు, ఇటు ధైర్యంగా ఉన్నట్టున్నా నాకు మొహంలో తెలుస్తుంది ఇప్పుడు. ఒక రకమైన పానిక్ అవ్వడం. ఎంత కొద్దిగా తప్పింది కదా అని తలుచుకుంటే. అవునవును నిజం. చూడండి చూద్దాం. లేదు మాతాజీ, వాళ్ళు ఎక్కడికక్కడ ఆపేస్తున్నారులే మాతాజీ, ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు. ఆహా, ఆపుతుంటే ప్రయత్నాల్లో పడ్డ దాంతోనే అంత డ్యామేజ్ అయింది. చెప్పలేము ఎప్పుడు ఏమైతుందో. ఎనీవేస్, హరే మాతాజీ కృష్ణ. అయితే రసరాణి మాతాజీ వాళ్ళది హోల్డ్ చేయలేకపోయారా మాతాజీ అక్కడ జరిగిన దానికి? అది చాలా సార్లు ఇద్దరు ట్రై చేసిండట. అప్పుడంతా ఫెయిల్ అయినాయి వాళ్ళ ప్రయత్నాలు. ఆ రోజు సక్సెస్ అయినాయి. ఓకే, కావాలని చేసింది అదైతే. అది టార్గెటెడ్, అది ద్రోణ్తో నేను ఆ పక్కన ఏదో చెయ్యబోయి వీళ్ళ మీద అన్నారు కాదా? రాంగ్ న్యూస్ అది. మాతాజీ యాక్చువల్లీ పక్కన అది ఎలక్ట్రిసిటీ మీద పడాలి మాతాజీ, దాని మీద అది మిస్ అయ్యి వీళ్ళ దాని మీదకి వచ్చిందట. ఈవెన్ అంకిత్ ప్రభు కూడా అదే, అనంత కృష్ణ ప్రేమ్ ప్రభు కూడా అదే చెప్పారు. వీళ్ళ మీదే చాలా సార్లు ట్రై అయింది. అది చూసి అక్కడ పనిచేసిన ఆపరేటర్స్ ఒకేసారి 3 పడినాయి అట కదా మాతాజీ. ఇది మటుకు ఘోరం. పట్టా పట్టా పట్టా. సో డ్యామేజ్ అయిందా మాతాజీ అది? యా, పేషెంట్ కోమాలో ఉన్నాడు ఇప్పుడు, అంత డ్యామేజ్ అయ్యింది. అయ్యో అవునా కృష్ణ. అసలు ఇవన్నీ మాట్లాడుతున్నారు, మీ మీద కేసులు పెడతారేమో చూసుకోండి. వీటిలో ఉండదు మాతాజీ, డైరెక్ట్ గా అంటే వాట్సాప్ లో వాటిల్లో మెసేజ్లే పంపించుకోకూడదు. యూట్యూబ్ లో వాట్సాప్ లో ఇవి పర్వాలేదు. ఇంకా పిక్చర్స్ షేర్ చేయట్లేదు కదా ఇవి. ఓకే 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 మాతాజీ, అది విన్నాను అందుకొని మర్చిపోయారేమో. వీడియోలు అవి షేర్ చేసుకోకూడదు. ఓకే ఓకే మాతాజీ. హరే కృష్ణ. రేపు హరే కృష్ణ మాతాజీ, ప్రణామ్. బహుశా సండే కూడా తెలుగు వాళ్ళ ప్రేయర్స్ ఉంటాయి, ప్యాన్ తెలుగు. మరి ఎట్లుంటో తెలియదు. ఈరోజు మీటింగ్ ఉంది శ్రీవల్ల ప్రభుతో, దాంతో డిసైడ్ చేస్తారు. రేపు మాతాజీ ప్యాన్ చేసేసి మార్నింగ్ 11 కి. అవునా, ఎవరితో ఏంటి అది? ఏమా డీటెయిల్స్ తెలియదు మాతాజీ, చెప్పారంటే NBS లో చెప్పారు, ఇంకా అది రాలేనట్టుంది ఫ్లయర్. నేను అనౌన్స్మెంట్ వినలేదా? నేను క్లాస్ విన్నాను. జయగోవింద్ ప్రభు ఈ వాజ్ టాకింగ్ అబౌట్ ప్లాన్స్. కృష్ణ అవుతాడు, తర్వాత జయానంద అని చెప్పారు కదా, కానీ జయానంద కాదట అతను. కుర్చీ ఎత్తింది ఇంకేదో పేరు చెప్పారు ప్రభు. ఆయన భీముడి అంశ అంటారట, అంత బలంగా ఉంటాడట అతను. ఇది ఇవాళ కూడా ఆన్లైన్ చేస్తారు మాతాజీ, సింధీ హాల్ ప్రోగ్రామ్. వద్దులే మరి, ఎందుకు, సేఫ్టీ ముఖ్యం. మాతాజీ మన సప్తాహం చాలా బాగా జరిగింది మాతాజీ. రోజు ఈవినింగ్ అలా ఉంటే మైండ్ అంతా ప్రశాంతంగా ఉంటుంది అనిపించింది. ఎంత బాగా జరిగింది అసలు సప్తాహం అయితే, చాలా బాగా అనిపించింది. అవును, కొన్ని ఏం చేద్దాం, ఎంతకంతే ప్రాప్తం. చక్కగా ఇలా శ్రీవల్ల ప్రభు ఒక్క 1 hour అన్న కంటిన్యూ, ఈవినింగ్ అందరం ఆఫీస్ నుంచి వచ్చే టైంకి ఒక 1 hour అలా క్లాస్ ఉంటే బాగుండేమో అనిపించింది మాతాజీ. అంటే ఈ 2-3 days అలర్ట్ ఎక్కుంది కాబట్టి అట్లా, అంతే. మళ్ళీ మామూలు అవుతుంది ఉంది. కానీ బాల కీర్తనం ఎలా ఉండేమో 11th కి. 11th అమ్మా, ప్రస్తుతానికైతే కన్ఫర్మ్, తర్వాత ఎన్ని మారుతాయో తెలియదు. అదే అవుతుందిలే. హరే కృష్ణ. ఓకే, ఉన్నాడు మాధురి. ఉన్నాడు. అసలు చాలా తక్కువ మంది పిల్లలు మరి వస్తున్నామని పెట్టారు. అది నాకు అర్థం కాలేదు. చాలా మంది ఉన్నారు కదా, 3-4 పెట్టారు కన్ఫర్మేషన్. కమలముఖి మాతాజీ, దివ్య గోలోకేశ్వర్ మాతాజీ, నాగమణి మాతాజీ, తర్వాత ప్రసన్నలక్ష్మి మాతాజీ. ప్లీజ్ స్టే సేఫ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ముందు మీరు మాతాజీ, మీ మీద మాకు ఎక్కువ టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే మీ ప్లేస్ లేకపోతే ఎక్కువ జరుగుతుంది కదా. హరే కృష్ణ మాతాజీ, ప్రణామ్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఏదున్నా మీరు మెసేజ్ పెట్టండి. మంది ఒకటి సపరేట్ చిన్న గ్రూప్ ఉంది చూడండి, DDY తెలుగు. దాంట్లోనే ఏదన్నా ఇంపార్టెంట్ అయితే వెంటనే మెసేజ్ పెట్టేసేయండి మాతాజీ. ఎవరైనా అలా పెట్టేసుకుందాము. ఎందుకంటే మీరు ఇచ్చే దాంతోనే సపోర్ట్ ఉంటది. భయం వేస్తుంది ఆ టైంకి, ఎవరికైనా పానిక్ అయిపోతాము. ఈరోజు
ఎక్కువ సార్లు వచ్చింది మాతాజీ, రోజు అన్ని సార్లు రాలేదు. అలర్ట్ మాకు ఈరోజు మాకు ఒకటే అయితే వచ్చింది ఒకటే వచ్చింది మాతాజీ, మధ్యాహ్నం వచ్చింది 12:15 అట్లా. లేదు మాతాజీ, 2-3 సార్లు వచ్చింది. లేదమ్మా, ఒకసారి వచ్చింది, ఒకసారి క్యాన్సిల్ది, ఒకసారి వచ్చింది వాళ్ళ. ఒకటేసారి వచ్చింది. ఒకటేసారి వచ్చింది. ఇంకొకసారి ఏంటంటే అంత సేఫ్ గా